స్థానిక ప్రాంతానికి మీ వాక్యం చెప్పడానికి, ధ్యానించడానికి, బోధించడానికి మీరిచ్చిన అవకాశమును బట్టి స్తుతులు. ఎవరునూ శ్రోతలుగా ఉండిపోక వినబడుతున్న వాక్యము తండ్రి, సర్వోన్నతుని మాటని గ్రహించి గౌరవించి తండ్రి, మాకు మీరు చేసిన అతిపెద్ద ప్రణాళికలో ఏ విషయాల కొరకు మేము సిద్ధపడాలో ఈ రాత్రి వేళ మాతో ముఖాముఖిగా మాట్లాడండి. వచ్చిన వారు ఎవరు తండ్రి? ఇది పక్కవారి కోసం అని అనుకోనక దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు తండ్రి. ప్రతి ఒక్కరు గౌరవించి తండ్రి ఈ వాక్యాన్ని వారి జీవితంలో స్వీకరించే ధన్యత ఇవ్వండి. ఇంత ప్రయాసతో తల్లిగారు, వారి సంఘము ఎవరైతే తండ్రి కష్టపడ్డారో, ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా నిజమైన సహకారుల జాబితాలో మీరందరినీ జ్ఞాపకం చేసుకుంటారని కోరుతూ నిలబడి నేను మీ మహిమను మేము దొంగిలించక మీ వాక్యానికి మేము అడ్డు రాక మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కేవలం మీ వాక్యానికి, మీ చిత్తానికి తండ్రి పెద్దపీట వేస్తూ ముందు కొనసాగే ధన్యత తండ్రి మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ మొన్నటి సౌండ్ పెడదాం. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయం మొదటి వచనం నుంచి సుమారు 8వ వచనం వరకు తప్పులు లేకుండా స్పష్టంగా చదివారు. ఎవరంటే చదవండి. మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగు సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది. ఇది ఈ సంవత్సరానికి మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన యెడల వాడును వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల నుండైనను మేకలలో నుండైనను దానిని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఎండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలను. నిజాయితీగా ఒప్పుకోండి. చదివింది ఏమన్నా అర్థమైందా? సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. మనకేం అర్థం అవ్వలేదు. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకుందాం. క్రిస్టియన్ టెర్మినాలజీలో బైబిల్ చదివే అలవాటు ఉంది కనుక ఆ ఫ్లోలో మనం చదువుకుంటాం. కానీ చదివింది మనకేమైనా అర్థమైందంటే మన బొంద, మనకేం అర్థం అవ్వలేదు. మరి ఎందుకు చదవాలి? మన దేవుడు ఏంటో మనకు అర్థం కావాలి అంటే ఒకే ఒక్క అవకాశం ఉంది, బైబిల్ చదవాలి. బైబిల్ చదవకపోతే ఈ దేవుడు పట్టాన్ని అర్థం కాడంటే అర్థం కాడు. ఓపికగా వినండి. ఒక పెద్ద విషయం మనకు అర్థమవుతుంది. ఏం చెప్తున్నాడు? ఇది చరిత్ర.
ఇది పురాతనమైన మోసే కాలపు చరిత్ర. ఆ చరిత్రలో భవిష్యత్తుకు జరగబోయే కొన్ని సంగతులను దేవుడు చొప్పించాడు, నేర్పించాడు. ఈ దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏంటంటే రేపేం జరగబోతుందో ముందే చెప్పి చేస్తాడు, చెప్పకుండా ఇది చేయడు. ఆయనకి తెలుసు. బయట వారికి ఈ మాట చెబుతాడో లేదో కానీ తన పిల్లలకు మాత్రం ఖచ్చితంగా కొన్ని సంగతులు చెప్తాడు. ఏం చెప్పాడు తన పిల్లలకి? భవిష్యత్తు ఏంటో చెప్పాడు. పాత నిబంధన కాలపు సంఘటనలన్నీ ఎందుకు రాయబడ్డాయని క్రొత్త నిబంధన అడిగితే ఆ క్రొత్త నిబంధన ఏమంటుంది? అవి దృష్టాంతాలుగా యుగాంతమందున్న మనకి బుద్ధి కలగడానికి, రేపు ఏం జరగబోతుందో నేర్చుకోవడానికి మునుపు జరిగిన సంగతుల్ని మనకు ఉదాహరణగా ఉంచాడట. అంటే మునుపు జరిగిన సంగతులను బట్టి రేపు ఏం జరగబోతుందో మనకు అర్థమవుద్దంటే బైబిల్ చెబుతుంది ఘంటాపదంగా అర్థమవుతుంది. దాన్ని బట్టి మనం అంచనా వేయచ్చు అంటే అంచనా వేయచ్చు. ఇప్పుడు ఈ అధ్యాయం మనకి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ లేని అడావుడు పెరిగిపోయింది. ఎక్కడ లేని అడావుడు ఏంటంటే ఈ భవిష్యత్తుకు సంబంధించిన గోల ఎక్కువైపోయింది. చూసారా ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో, అలాగే మెయిన్ ఛానల్స్ ఏవైతున్నావో, సోషల్ మీడియా కాకుండా మెయిన్ ఛానల్ ఏదైతుందో అక్కడ ఈ భూమికి ఒక బుడగలా ఉంటుంది, అది కనబడదన్నమాట. దాన్ని ఓజోన్ పొర అంటారు. దానికి అడింది కన్నం. ఈ కన్నం పడితే ఏమవుతుంది అంటే సూర్యుని నుంచి వస్తున్న డైరెక్ట్ కిరణాలు ఏవైతున్నావో అవి భూమిని దాగితే ఈ మానవ ప్రపంచం త్వరలోనే అంతమైపోద్ది. రెండవది, దాని థియరీలో వాటి యొక్క వేడి పర్సంటేజ్ పెరిగిపోతే శీతల ప్రాంతాల్లో ఈ మంచు పర్వతాలు ఉన్నాయి చూసారా, అవి కరిగిపోతాయి. అవి కరిగిపోతే ఏమవుద్ది? సముద్రం మట్టం పెరిగిపోద్ది. సముద్ర మట్టం పెరిగితే ఏమవుద్ది? సముద్రం 6 నెలల ముందుకు జరుగుతుంది. ఎప్పుడైతే 6 నెలల మీద జరిగిందో భూమి అంతా అంతరించిపోతుంది. ఇలా ఎవడ తీరి అలా చెప్తున్నాడు, ఎవడ భవిష్యత్తు వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా కాదు, బయటోడు అది చెప్పాడా, ఒకడు పాము అన్నాడా, ఇంకొకడు ఆస్ట్రయ అన్నాడా, ఎవడెవడేమన్నది పక్క దోసేయండి. కానీ బైబిల్ ఏమన్నది ఆ పాయింట్ మనకు చూస్తా. ఎప్పుడు గుర్తుపెట్టుకో, నువ్వు నా కోసం వదిలితే నేను నీ కోసం నేను చాలా రెడీ చేస్తాను. దేవుడికి ఎప్పుడు ఇది ఉంటుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనం వదులుకోవాలి ఆయన గురించి. ఆయన ఎప్పుడైతే అబ్రహాం గారు వదిలొచ్చాడో దేవుడు చక్కటి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే నీకు అబ్బాయి పుడతాడయ్యా అన్న. నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని నేను ఆశీర్వదిస్తాను. నీ కుమారుడు ద్వారా ఈ ప్రపంచంతో మళ్ళీ నేను కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను. నీకు అబ్బాయి పుడతాడన్నాడు. ఏం అబ్బాయి? 1 సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయ్యాయి, 3 సంవత్సరాలు అయ్యాయి, 16 సంవత్సరాలు అయింది, పుట్టలేదు. ఆ 16 సంవత్సరాలు పుట్టకపోయేసరికి వెనకాల హోమ్ మినిస్టర్ గారు సలహా ఇచ్చారు. ఎవరు? ఈవిడు కాదు, ఎవరు? శారమ్మ సలహా ఇచ్చింది. ఏమనంటే ఆ ఖండానికి మీరు రెడీ, ఇవ్వడానికి ఆయన రెడీ. ప్రాబ్లం ఎక్కడుందంటే ఫిజికల్గా ప్రాబ్లం మీలో లేదు, ప్రాబ్లం ఇవ్వడానికి ఆయనలో లేదు, ప్రాబ్లం నాలోనే ఉంది. అందుకే నేను సలహా ఇస్తున్నాను, అదిరిపోద్దాను. ఆ సలహా ఏంటో మనకు తెలుసు. అన్అఫీషియల్ ఒక హౌస్ సెట్ చేసిందా? అఫీషియల్ ఈవిడ చెప్పండి, అన్అఫీషియల్ హౌస్ ఆవిడ సెట్ అయింది. ఏం చేద్దాం మనకు తెలుసు. ఆ తర్వాత చరిత్ర వేరేగా తిరిగింది, అదో పెద్ద కొంపట అయిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుస్తూ మళ్ళీ దేవుడు ఎదురు చూశాడు. అబ్రహాం, ఇది కరెక్ట్ కాదు, నీ ప్రాసెస్ ఏందో నేను చెప్తున్నాను, నువ్వు ఎదురు చూడు. అక్కడి నుంచి మళ్ళీ గడిస్తే సుమారు 25 సంవత్సరాలు. అంటే 25 సంవత్సరాలు అని చెప్తున్నాడు దేవుడు, నీకు బిడ్డనిస్తా, నీకు బిడ్డనిస్తా, నీకు బిడ్డనిస్తా, నీకు బిడ్డనిస్తా. ఇవ్వలేదు. 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే వెంటనే బిడ్డలు పుట్టేశారు అనుకోండి, వాగ్దాన పుత్రుడు ఎందుకు అవుతాడు? వెంటనే బిడ్డలు పుట్టకూడదు. వెంటనే బిడ్డలు పుడితే ఏమవుద్దంటే యదో ముచ్చట్లు ఎక్కువైపోతాయి. ముచ్చట్లు ఏంటంటే అచ్చు ముక్కాలు నాందే అంటారు, కళ్ళాలు అమ్మాయి అంటారు. ఇలాంటి ముచ్చట్లు ఎక్కువైపోతాయి. అలాంటి ముచ్చట్లు రాకుండా ఆలస్యంగా బిడ్డ పుట్టాడు అనుకోండి, వాళ్ళ నోట వచ్చే మాట ఏంటంటే వీడు దేవుని వలన పుట్టిన బిడ్డండి అని చెప్తాడు. అందుకే ఈ ప్రత్యేకమైన బహుమానాలు కొంచెం లేటుగా పుడతాయి. ఆ దేవుడు అబ్రహాం గారికి లేటుగా ఇచ్చాడు, 25 సంవత్సరాల తర్వాత ఇచ్చాడు. ఆ 25 సంవత్సరాల తర్వాత వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. మళ్ళీ ఇస్సాకు బాగానండి. ఇస్సాకు దగ్గర మళ్ళీ దేవుడు ఇన్వాల్వ్ అయ్యి, మర్చిపోవద్దు మనం 12వ అధ్యాయం దగ్గరకు వస్తున్నాం. ఇస్సాకు దగ్గర మళ్ళీ దేవుడు ఇన్వాల్వ్ అయ్యి, ఆ ఇన్వాల్వ్ అయిన తర్వాత దేవుడు మళ్ళీ ఏమంటాడంటే నీకు బిడ్డలను ఇస్తా. ఆయన బిడ్డలు ఏంటంటే ట్విన్స్ పుట్టారు ఆయనకి. ఎవరికి? ఇస్సాకు గారు. ఆయనకి కవలలు ఎప్పుడైతే పుట్టారో ఆ కవలల్లో
మళ్ళీ యాకోబు అనే ఒక ఆయన స్టాండింగ్ తీసుకుంటాడు. అంటే ఒక్కొక్క జనరేషన్లో ఒకరు కనబడుతున్నారు. మీరు చూడండి, ఎప్పుడైతే మళ్ళీ యాకోబు గారు తెర మీదకి వచ్చారో, యాకోబు గారికి మళ్ళీ ఇప్పుడు 12 మంది కొడుకులు పుట్టారు. ఆ 12 మంది కొడుకులు పుడితే మళ్ళీ అందులో ఒక సెపరేట్ ఇమేజ్ కలిగిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి పేరు మనకు తెలుసు, యోసేపు. ఆయనకు ఒక నిక్ నేమ్ ఉంది, థియలాజికల్గా డ్రీమ్ బాయ్ అంటారు. ఆయన డ్రీమ్ బాయ్ని ఎందుకంటారంటే డ్రీమ్స్ ఎక్కువ వస్తాయి ఆయనకి. ఎవరికి? యోసేపు గారికి. అందుకే ఏమంటారంటే ఆయన కలలుగా అంటాడు డ్రీమ్ బాయ్. ఆ కనే కళలు వాళ్ళ అన్నయ్యకి తగలడిపోయే కళలుగా అంటాడు. ఆ కళ ఏమని కన్నాడంటే, అన్నయ్య నాకు ఒక కళ వచ్చిందిరా. ఆ కళ ఏంటంటే 11 నక్షత్రాలు ఉన్నాయి, ఒక నక్షత్రం నిలబడి ఉంది, 11 నక్షత్రాలు కలిసి ఒక నక్షత్రానికి సాష్టాంగ పడుతున్నట్టు నాకు అనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ కళ చెప్పిన వెంటనే కంటెంట్ ఏంటో అర్థమైపోయింది. నీకు అన్నీ ఎలాంటి కలరా అన్నారు. తర్వాత మళ్ళీ కళ వచ్చింది. ఆ కళ ఇంకో కళ ఏంటంటే, అన్నయ్య మళ్ళీ మీకు ఒక కళ చెప్తున్నాను. ఒక నక్షత్రం నిలబడింది, 11 నక్షత్రాలు సాష్టాంగ పడటమే కాదు, ఇప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా ఆ నక్షత్రానికి సాష్టాంగ పడుతున్నట్టు కళ వచ్చి. అంటే రే నువ్వన్నీ ఎలాంటి కళలుగా అంటావు అన్నారు. ఎందుకు? వాళ్ళకి వివరించకుండానే అర్థమైపోతుంది. ఆ సాష్టాంగ పడే 11 ఎవరో కాదు మేము, ఇప్పుడు సూర్యుడు చంద్రుడు ఎవడో కాదు, అమ్మ నాన్న వీళ్ళ కూడా నీకు సాష్టాంగ పడతాను. నువ్వేం చెప్తున్నావు అంటే భవిష్యత్తులో నువ్వు మాకు ఏలుగు అవుతావు, మేము నీకు బానిసలు అవుతామని చెప్తా. అన్ని ఎలాంటి కళ్ళగా అంటే ఆయన ఒరిజినల్గానే భవిష్యత్తుని అంటున్నాడు. అది ఆయన చేతిలో ఉన్నది కాదు. దేవుడు తనకి తన భవిష్యత్తు ఏంటో, తన టార్గెట్ ఏంటో డ్రీమ్స్లో చూపిస్తున్నాడు. ఈ అబ్బాయికి ఉండే గొప్ప గుణం ఏంటంటే దాసుకోడు, ప్రతిదీ ఓపెన్గా మాట్లాడేస్తాడు. ఆ ఓపెన్గా మాట్లాడేది వాళ్ళకి నచ్చలేదు. సొంత అన్నయ్యలు అసూయపడ్డారంటే నమ్మగలరా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనకి అతిపెద్ద ప్రమాదకారులు ఎవరో చెప్పినా ఎదురింటి ఎల్లయ్య, పక్కింటి పొల్లయ్య కాదు. చెప్పండి. అంటే కాస్త భక్తి ఉంది, భయం ఉంది, పేరెంట్స్ అంటే గౌరవం. అంటే కాస్త భక్తి ఉంది, భయం ఉంది, పేరెంట్స్ అంటే గౌరవం ఉంది. అందుకే ఆ అబ్బాయి అంటే ప్రత్యేకమైనది. ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నప్పుడు ఆ అబ్బాయిని ప్రేమించి వాళ్ళ నాన్న ఏం చేశారంటే ముక్కలన్నీ కలిపి ఒక చొక్కా కుట్టాడట. వాళ్ళ నాన్న ఏం చేశారంటే ముక్కలన్నీ కలిపి ఒక చొక్కా కుట్టాడట. రంగురంగు ముక్కలన్నీ కలిపి ఒక చొక్కా కుడితే ఆ చొక్కా వేసుకున్నాడట యోసేపు గారు. ఆ చొక్కా వేసుకున్న చాలా అట్రాక్షన్గా ఉన్నాడంట. ఇప్పుడు చెప్పండి, మనమే కనుక ముక్కలు చొక్కాలు వేసుకుని ఈదులోకి వెళ్తే ఏమంటారు చెప్పండి? కుక్కలు ఏం చేస్తాయి చెప్పండి? కొత్తడు ఎవడో వచ్చారు అనుకుంటే అరుస్తాయని అడుగుతున్నాం. మన ముక్క చొక్కాలు వేసుకుంటే బయట వాళ్ళు నవ్వేస్తారు, మన ముక్క చొక్కాలు వేసుకుంటే కుక్కలు అరిసేస్తాయి. కానీ యోసేపు అలా కదట. ఆయన ఏ చొక్కా వేసుకున్నా చొక్కాని బట్టి అందం కదా చెప్పండి. ఆయన బట్టి చొక్కా. తెలుగులో మన సామెత ఉంటుంది, ముఖ్యంగా మన ఈస్ట్ గోదావరిలో. చక్కనైన టెంప్టేషన్ గురి చేయాలని చాలా ప్రయత్నాలు చేసింది. ఆ మాటలు చెప్పి, ఈ మాటలు చెప్పి, అది చెప్పి, ఇది చెప్పి, ఆ కుర్రోడు ఏదోలా మాట్లాడతాడు. ఆ కుర్రోడు మాట్లాడందలాంటి కుర్రోడు కాదు. ఆంటీ గారికి ఎలా చెప్పాలి అలా చెప్పాడు. ఆ విషయం ఎప్పుడైతే చెప్పాడో ఆవిడకి తెలిసిపోయింది. ఎందుకంటే మరి ఇప్పుడు ఆవిడ డిగ్నిటీ డౌన్ అయిపోతుంది అనుకుని కథ రివర్స్ చెప్పి ఆయన ఎలా చేశాడు, ఎలా చేశాడు, ఇదిగో ఎవిడెన్స్, ఇదిగో వస్త్రం ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, రకరకాల చెప్తే మనకు తెలుసు. ఆ రోజైనా ఈ రోజైనా ఆడవాళ్ళు మగవాళ్ళు నమ్ముతారు లేదు నాకు తెలియదు, కానీ అంతే. రాజ్యాంగాలు అలాగ ఉన్నాయి, చట్టాలు అలాగ ఉన్నాయి. ఎందుకంటే డీటెయిల్గా అడగకుండా లైవ్ వెళ్తుంది. మొత్తం మీద తీసుకెళ్ళారు, అబ్బాయిని తీసుకెళ్ళి లోపల పడేశారు. ఆ లోపల పడేసిన తర్వాత ఆయన మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆయన యొక్క డ్రీమ్ ఎప్పటికైనా నెరవేరుతుందన్న ఆ థాట్స్ ఆయన మైండ్లో అలా పాతుకుపోయాయి. ఇప్పుడు వింత, లోపల పడేసిన తర్వాత ఏదో ఒక రోజు ఇన్ఫర్మేషన్ బయటకు ఇవ్వచ్చు. ఆయన ఇందులో నా నేరం లేదు, నా తప్పు లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్న థాట్స్ ఆయన లేవు. ఎందుకంటే ఆయనకి తెలుసు తనకు ఎవరైతే దర్శనమిస్తున్నాడో ఆ దేవుడు నమ్మదగిన దేవుడు. ఎప్పటికైనా తన ఆ కళను నెరవేర్చి ఆ బెంచ్లో కూర్చోబెడతాడని ఆయనకి తెలుసు. అందుకే ఎదురు చూశాడు. ఆ ఎదురు చూడడాన్నే ఫెయిత్, విశ్వాసము, నిరీక్షణ, ఓర్పు, ఇవన్నీ ముడిపడి ఉన్నాయి చూసారా. అవన్నీ తన లైఫ్లో రన్ అవుతున్నాయి. ఆ రన్ అవుతున్నప్పుడు ఇప్పుడు బాగా వినండి, ఇప్పటి వరకు కళలు ఈయనకు వచ్చాయి. జైల్లో పడిన తర్వాత కళలు ఆయనకి రావడం తగ్గిపోయాయి, పక్కోళ్ళకు వస్తున్నాయి. ఈయన కళలు తగ్గిపోయి పక్కోడికి రావడం ఏంటి? పక్కోడు ఎవరు వస్తున్నారంటే పక్క ఖైదీలకు కళలు వస్తున్నాయి, ఈ కళలు రావట్లేదు. ఇద్దరు ఖైదీలు కంగారు రావడం తిరుగుతూ ఆ కళ వచ్చింది ఏంటో మాకేం అర్థం కావట్లేదు అంటే వాళ్ళిద్దరికి చెబుతాడు. కళ ఏమని చెప్తాడంటే, ఏమీ లేదు, నీ మెడకాయ మీద తలకాయ ఉండదు, రేపు నీ మెడ మీదకి కత్తి వస్తుంది. రెండవది, నీ తల మీదకి ఏమొస్తుంది అంటే కిరీటం వస్తుంది. ఇది నీకు రేపు జరగబోయే భవిష్యత్, ఇది నీకు జరగబోయే భవిష్యత్ అన్నట్టుగానే ఆడి మెడ మీద కత్తి వచ్చింది, ఈడి తల మీదకి కిరీటం వచ్చింది.
జరిగిపోయింది. మేలును పొందుకున్నాడు, మరిచిపోయాడు. ఆఫ్టర్ 2 years అంటే సుమారు ఒక 2-2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కళ రాజుకు వచ్చింది. మర్చిపోద్దు, మనం 12వ అధ్యాయం దగ్గరకు వస్తాం. ఇప్పుడు కళ రాజుకు వచ్చింది. రాజుకి ఎప్పుడైతే వచ్చిందో ఆ రాజుకి కళ వచ్చినప్పుడు రాజు మళ్ళీ కంగారు తిరుగుతున్నప్పుడు, అరే అబ్బాయి, నాకు డ్రీమ్ వచ్చింది, దాని యొక్క అర్థం ఏంటో, అది భవిష్యత్తుకి ఏం సూచిస్తుందో నాకేం అర్థం కావట్లేదు, నాకు ఆందోళన ఉందంటే, వీడు రాజు దర్బార్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా గతంలో కలగన్నాడు, వాడు వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక ఆ గవర్నమెంట్కి దగ్గర ఉన్నాడు కనుక, సార్ మీకు విషయం చెప్పాలి, నాకు ఇలానే వచ్చింది, నేను నా లైఫ్లో ఒక రోజు ఇలాంటి ప్రాబ్లమేటిక్ పేజ్ గుండా నేను నడిచినప్పుడు నా భవిష్యత్తు ఏంటో చెప్పిన ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి జైల్లో ఉన్నాడు. నిజంగా అబ్బాయి చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుందండి. ఒకటి మెడ మీద కత్తి వస్తుంది, అలాగే నా స్నేహితుడి మెడ మీద కత్తి వచ్చింది, నా తల మీద కిరీటం వస్తున్నాడు, అలాగే ఆ అబ్బాయి చెప్పినట్టు కిరీటం వచ్చింది. ఆ అబ్బాయి వస్తే కనుక పక్కా ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాడు. ఆలస్యం ఎందుకు, త్వరగా పిలవండి. టకటక యోసేపుని తీసుకొచ్చారు, నిలబెట్టారు, అర్థం చెప్తున్నారు. 7-7-7-7 అంటే 4 ఏళ్ళు 4 కళలుగా వాళ్ళని వివరించారు. ఆ కళలు ఏంటో మనకు తెలుసు. 7 బక్కజిక్కన ఎన్నులు, 7 బలిసిన ఎన్నులు, 7 బక్కజిక్కన ఆవులు. మెతుకులు దొరికే సంవత్సరాలు ఏమన్నా ఉన్నాయంటే ఈ 7 ఏండ్లు. ఈ 7 ఏండ్లు ప్రపంచానికి పంట బాగుంటుంది, ఆర్థిక దిగుబడి బాగుంటుంది, తలసరి ఆదాయం కూడా బాగుంటుంది. ఈ 7 yearsలో పండిన పంటను జాగ్రత్త చేసి మనం డంపింగ్ చేయగలిగితే, దాన్ని దాయగలిగితే, మనం ఎప్పుడైతే దాన్ని నిల్వ చేయగలిగితే, మనం గుడామ్స్ కట్టి దాన్ని నిల్వ చేయగలిగితే ప్రపంచానికి కరువు వస్తుందన్న సంగతి కలగనని మీకు తెలుసు. ప్రపంచానికి 7 years తర్వాత కరువు వస్తుందన్న సంగతి మనకు తెలుసు. ప్రపంచ దేశాలకు తెలుసా? తెలియదు. ఇది ప్రపంచ దేశాలు చెప్పినా నమ్ముతారా? అది అనవసరమైన టాపిక్. కాబట్టి ఇప్పుడు ఏంటి, ఒకటి కరువు రాబోతుందన్న సంగతి మీకు అర్థమవుతుంది, కరువు రాబోతుందన్న సంగతి నాకు అర్థమవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఈ బలిసిన ఈ 7 years ఏదైతే ఉందో, ఈ సమృద్ధి కలిగిన ఈ 7 సంవత్సరాలని మనం జాగ్రత్తగా నిల్వ చేయగలిగితే ప్రపంచానికి కరువు వచ్చే సమయానికి ప్రపంచ దేశాలు ఆహారం కొరకు తిరుగుతాయి. ఈ ఆహారం కొరకు తిరుగుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే, సరిగ్గా టైంలో మన వ్యాపారం స్టార్ట్ చేద్దాం. ఏం చేద్దాం? వస్తు మార్పిడి విధానాన్ని తెర మీద వేద్దాం. వస్తు మార్పిడి విధానం అంటే ఈరోజు అంటే కరెన్సీ ఉంది, ఆ రోజుల్లో ఏమున్నాయి, అందుకే వస్తు మార్పిడి. మీ వస్తువులు మాకు ఇవ్వండి, మా దగ్గర ఉన్న ధాన్యం మీరు పట్టుకెళ్ళండి. ఇది ఎప్పుడైతే మనం ఆ బిజినెస్ లేదా ఆ షేర్ మార్కెట్ మనం తెర మీద తీసుకొస్తామో ప్రపంచ దేశాలు కరువు ఆ 7 years, కానీ అదే 7 yearsలో మన దేశం యొక్క టర్నోవర్ మారిపోతుంది. ఇది నాకు అర్థమవుతున్న లెక్క, నా బడ్జెట్ లెక్క. మీరు ఇది జాగ్రత్తగా ఇది మెయింటైన్ చేయగలిగితే ప్రపంచం కుదేలైపోతున్నప్పుడు, పడిపోతున్నప్పుడు అదే టైంలో మనం ఈ సెన్సెస్ మెయింటైన్ చేయగలిగితే మన ఐగుప్తి ఒక్కసారిగా ఊపందుకుంటుంది. ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే దేశం మనం అయిపోతాం. ఏమంటారో అసలు ఎలా ఉంది బడ్జెట్ లెక్క అంటే, అదిరిపోయిందన్నాడు ఫరో సింహాసనం కూర్చుని. అసలు నీలాంటోడు ఉండాల్సింది జైల్లో కాదు, నీలాంటి ఇంత లెక్కల మనసు ఉండాల్సింది ఎక్కడో దూరం కాదు, నీలాంటోడు ఉండాల్సింది రాజు దర్బార్లో నా కళ్ళ ముందు. అర్జెంటుగా ఆయన మీద ఉన్న కేసులను కొట్టేయండి, లోపల నుంచి బయటకు తీసుకురండి. రాజు దర్బార్లోకి తీసుకొచ్చారు, ఉంగరం తొడిగారు, కిరీటం పెట్టారు, బంగారు వస్త్రాలు తొడిగారు, చక్కగా ఊరేగించారు. ఆయనకు ఒక గ్రేట్ పవర్ ఇచ్చారు. ఆ పవర్ ఏంటంటే, ఈయన స్వాత ప్రపంచ దేశాలు కరువు వచ్చింది. ప్రపంచ దేశాలు కరువడమే కాదు, వాగ్దాన భూభాగమైన దేశానికి కూడా కరువు వచ్చింది. ఆ వాగ్దాన భూభాగమైన దేశం ఏ దేశం? కానాను కూడా కరువు వచ్చింది. కానాన్లో ఎవరున్నారు? తలకు మాసిన 11 మంది అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళ కన్నా తండ్రి ఉన్నాడు, వాళ్ళతో పాటు పిల్లలు ఉన్నారు. సుమారు లెక్కలు తీస్తే థియలాజికల్గా 70 నుంచి 75 మంది ఉన్నారు. ఇప్పుడు ఈ 70 నుంచి 75 మంది కూడా కరువు కొట్టింది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రకృతి వైపరీత్యాలన్నా అది వైరస్ ఏదైనా దేవుని పిల్లలకు రావనకండి. సమాజానికి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లంలో ఆ ఫేజ్లో ఖచ్చితంగా దేవుని పిల్లలు కూడా ఆ శ్రమ గుండా నడవాలి. కానీ ఆ పేజులో మీ చెయ్యి విడవని వాడు ఒకడు ఉంటాడు. అది పట్టుకోగలిగితే ఆ లింక్ తెగిపోకుండా ఉంటే ఎంత పెద్ద సమస్యలో నుంచైనా నీ కుటుంబాన్ని దేవుడు ఆదరిస్తాడు. ఆ విషయం యాకోబు గారికి తెలుసు. అందుకే మరి అటు ఇటు తిరిగే కన్నా మీరు అలా తిరిగి మీరు నా మొఖాలు చూసి నేను మీ మొఖాలు చూసే కన్నా ఐగుప్తిలో ఆహారం దొరుకుతుందండి, అక్కడ పొండి ఆహారం తీసుకురంటే అక్కడ పోయి ఆహారం కొరకు వస్తు మార్పిడి విధానం ఉపయోగిస్తున్నారుగా. కొన్ని వస్తువులు ఇచ్చి ఆహారం తీసుకుందామన్న సమయానికి సింహాసనం మీద ఉన్న యోసేపు గారు అన్నయ్యలను గుర్తెట్టాడు. మాసిపోయిన గడ్డాలు, ఆ మాసిపోయిన సొక్కాలు, ఈ మనుషులు మరిచిపోయే మొఖాలయ్యి.
నేను అడుగుతాను, కొన్ని మందిని మనుషులు మర్చిపోలేము మనం. వాళ్ళు మర్చిపోయే మనుషులు, వాళ్ళు మర్చిపోలేకపోయారు, వారు కనబడ్డారు. ఈయన గుర్తుపట్టాడు, వీళ్ళు గుర్తుపట్టలేకపోయారు ఆయన. ఎందుకు? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈజిప్ట్లో ఉన్న స్టైల్స్ ఇంకెక్కడ ఉండవు. అసలు స్టైల్కి ఐకాన్ ఎవరన్నా అంటే ఈజిప్ట్. అక్కడే పుట్టాయి అన్నీ, ఈ బ్యూటీ క్రీమ్స్ కానీ, లిప్స్టిక్లు కానీ, ఇంకా హెయిర్ స్టైల్ కానీ, రకరకాలన్నీ, డ్రెస్ కోడ్ కానీ. అందుకే ఆ సింహాసనం మీద కూర్చున్న అబ్బాయి చాలా విచిత్రంగా ఉన్నారు. పైగా అంత అధికారంలో ఉన్నవాడిని ఫేస్ టు ఫేస్ చూడరు, అందుకే గుర్తుపట్టలేకపోయారు. ఆయన గుర్తుపట్టాడు. వాళ్ళు వచ్చారు, అలా చేశారు, ఇలా చేశారు, మనకు తెలుసు ఆ స్టోరీ అంతా. చిన్న గేమ్ ఆడాడు, ఆ గేమ్ ఆడిన తర్వాత ఆ గేమ్లో అడ్డంగా దొరికాడు. ఆ గేమ్లో అడ్డంగా దొరికినప్పుడు వాళ్ళ తలకాయలు తీసేస్తారని భయపడిపోయాడు. ఆ భయపడిపోయేటప్పుడు దగ్గరకు వచ్చి కొడతాడు, తిడతాడు, కత్తెత్తాడు అధికారం అనుకునే సమయానికి వాళ్ళ దగ్గరకు వచ్చి ఆ యోసేపు ఏమంటాడంటే, మీరేం టెన్షన్ అవ్వకండి, నేను ఎవరో కాదు, మీ తమ్ముడిని అన్నాడు. తమ్ముడు అది కాదు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని ఇచ్చేస్తారు, బోర్డు ఎవరిని, ఎక్కడ లేని ఎవరినా. ఆయన అన్నాడు, మీరు ఎవరిని ఏమి నాకు అవసరం లేదు. నాకు అర్థమైంది హిస్టరీ ఏంటో. మీరు ఎవరిని ఏమి నాకు అవసరం లేదు. ఆ రోజు మీరు స్పందించిన విధానం మంచిది కాదు. ఈరోజు నాకు తెలుసు, మీరు ఆ రోజు ఆ స్పందించిన విధానం కీడుకైనను ఆ కీడే దేవుడు మేలుగా మలిచాడు. మీరు ఆ రోజు అలా యాంటీగా స్పందించకపోతే, అంత వ్యతిరేకంగా మీరు స్పందించకపోతే, ఈ 7 సంవత్సరాలు కరువు వస్తుందన్న సంగతి నీకు నాకు తెలియకపోవచ్చేమో, కానీ ఈ ప్రపంచానికి 7 సంవత్సరాలు కరువు వస్తుందన్న సంగతి భవిష్యత్తు తిరిగిన దేవుడికి తెలుసు. ఈ కరువు కాటంలో దేవుని వాగ్దాన పిల్లలైన ఇశ్రాయేలు, యాకోబు సంతానం కొట్టుకుపోకూడదని దేవుడు తీసుకునే నిర్ణయం ఏంటంటే, ఈ కీడులో మీకు గుప్పిడి మెతుకులు పెట్టడానికి కీడుగుండగా ముందుగా నన్ను నడిపించుకుపోయి ఈ మేలు జరగడానికి ఆ రోజు నన్ను దేవుడు ఈ కీడుగుండా నడిపించిపోయాడు. అన్నయ్యలారా, మీరు ఏదో నాకేదో చేశారని మీరేం ఫీల్ అవ్వకండి, అదంతా మేలుకే జరిగిందని అనుకుంటున్నాను. ఈరోజు ఇంత ఉన్నతమైన స్థాయిలో నేను కూర్చున్నానంటే మీ రోజు ఆ రోజు ఆ కీడు చేయకపోతే నాకు ఇంత మేలు జరగదు. కాబట్టి మిమ్మల్ని బట్టి నేను ఆనందపడుతున్నాను, మిమ్మల్ని బట్టి నాకు చాలా సంతోషం ఉంది. నేను ఏమంటానంటే, ఆయన తమ్ముడుగా నేను ఈ రేంజ్లో ఉన్నప్పుడు మీరు ఇంకా ఎక్కడో మాసిపోయిన వస్త్రాలు, మాసిపోయిన గడ్డలేసి తిరగడం నాకు అస్సలు ఇష్టం లేదు. రండి, రాజు దర్బార్లో రాజుల్లో మేము చూస్తాను. నేనున్నంతకాలం ఇజ్రాయేల్ మీద, నా సహోదరుల మీద ఏగో కూడా వాళ్ళకుండా చూస్తాను. మొత్తం తటపట చదువుకుని వచ్చాడు అన్నాడు. ఆ మొత్తం చదువుకుని వచ్చారు. వచ్చేటప్పుడు డాడీని తీసుకుని వచ్చారు. డాడీ యాక్ట్ చేసుకున్నారు, అంత అయింది, ఫ్యామిలీ సెటిల్ అయింది, బాగా నడుస్తుంది. ఆ టైంలో యోసేపు గారికి ఉన్న ఫేమ్ నేమ్ని బట్టి అదే గౌరవం ఇశ్రాయేలు సమాజానికి కూడా వచ్చింది. ఆయన ఉన్నంతకాలం ఇశ్రాయేలు సమాజం విస్తరించింది, 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 విస్తరించింది. ఎంత విస్తరించిందంటే ఈజిప్టుని కప్పేంతగా, ఐగుప్తిని కప్పేంత జనాంగం ఇశ్రాయేలు పెరిగిపోయారు. సెన్సస్ తీసారో మరి ఏంటో తెలియదు, కానీ యోసేపు గారు చనిపోయారు. తర్వాత యాకోబు గారు ఆయన కన్నా ముందు చనిపోయారు. ఈ తెలకాయలు ఎప్పుడైతే చనిపోయారో ఈజిప్ట్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేసింది. లెక్కలు తీసినప్పుడు లెక్కలు తేడా అనిపించినాయి వాళ్ళకి. ఏం లెక్కలు తేడా అనిపించినాయి? అసలు ఐగుప్తి ఎవడదరా? మందే. ఐగుప్తి మందైనప్పుడు ఐగుప్తిలో జనాభా ఎవరు ఎక్కువ ఉన్నారా? ఇశ్రాయేల్. ఇలాగే వదిలిస్తే రేపు పొద్దున ఇశ్రాయేల్ ఏమవుతారా? ఐగుప్తిని వశపరుచుకుంటారు. అంటే రేపు పొద్దున అధికారులు ఎవరవుతారు? ఐగుప్తిలో. ఐగుప్తి అధికారులు ఇశ్రాయేల్ అవుతారు. ఐగుప్తి పౌరులమైన మనం ఏమవుతాం? ఉడిగిన చేస్తాం, దాసనం అవుతాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఇలా అని వదిలేస్తే రేపు పొద్దున చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పి వీళ్ళ సంతానోత్పత్తి జరగకుండా శిశువులను చంపేయండి, అణిసివేతకు గురైంది. అయినా వీళ్ళకి మనతో పాటు సమాన పౌర హక్కులేంటి? అయినా మనతో పాటు వీళ్ళకి నివాస స్థలాలేంటి? కట్ చేయండి, బయటికి తీయండి. వీళ్ళకి పౌర హక్కులన్నీ బంద్ చేసి పడేసి వాళ్ళని దూరంగా తీసుకెళ్ళి వీళ్ళకంటే ఒక సెపరేట్ ఏరియా ఇవ్వండి. ఈ రోజుల్లో కొన్ని ఏరియాలో పేటలని ఎలా అంటామో ఆ ఏరియా, ఆ రోజుల్లో కూడా ఇశ్రాయేల్ని అలాగే చూశారు. వాళ్ళకి సెపరేట్ ఏరియా ఇచ్చారు. ఆ ఏరియా పేరు మనకు తెలుసు, గోజెన్. అక్కడ తోసేసి వాళ్ళకి సరైన బట్ట ఇవ్వలేదు, సరైన నీరు ఇవ్వలేదు, సరి అయిన రేషన్ ఇవ్వలేదు, వాళ్ళని ఎక్కడ గౌరవించలేదు. వాళ్ళకి పౌర హక్కులు కూడా పూర్తిగా నేల రాశారు. వారు సామాజిక జీవితం కేవలం ఊడిగం చేయడానికి అన్నట్టే తయారు చేశారు. వారి పిల్లలు 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 రేపు పొద్దున ఏం చేయాలంటే, నీ పిల్లోడు పుట్టినా ఐగుప్తికి ఊడిగం చేయాలి, రేపు పొద్దున్న నీ పిల్లోడు పుట్టినా ఊడిగం చేయాలి, నీ మనవలు పుట్టినా మీరందరూ ఐగుప్తులకు ఊడిగం చేయడానికి పుట్టారన్నట్టుగా వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేశారు. బట్టకి ఏడ్చారు, నీడకి ఏడ్చారు, తిండికి ఏడ్చారు, ఆరోగ్యాలు లేక ఏడ్చారు, బాధపడ్డారు. చివరికి వాళ్ళకి సరి అయిన రెస్ట్ లేక ఏడ్చారు. ఆ ఏడ్చి ఏడ్చి ఆకాశం వైపు చేతులు ఎత్తి, దేవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుని జ్ఞాపకం చేసుకున్న దేవా, మమ్మల్ని వాగ్దాన భూభాగం ఉంచుతానన్నా మమ్మల్ని ఏంటి ప్రవ్వా, ఈ ఐగుప్తి దేశంలో సుమారు 430 సంవత్సరాలు మా బతుకేంటి ప్రవ్వా, మాకు అర్థం కావట్లేదని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబుగా ఆ టైం లైన్లో పుట్టిన వ్యక్తి వారియర్.
మోసే పుట్టాడు. ఎవరు? మోసే. ఆ మోసేని పుట్టిన తర్వాత సరిగ్గా మోసే బాగా చదువుకున్నాడు, రాయల్టీ తెలుసు, రాయల్ ఫ్యామిలీలో పెరిగాడు. ఇటు ఇస్రాయేలీ యాటిట్యూడ్ తెలుసు, అటు ఈజిప్ట్ యాటిట్యూడ్ తెలుసు. ఎవరిని ఎలా డీల్ చేయాలో అబ్బాయికి బాగా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే అనుభవాలు గుండా పెరిగిన చక్కటి అబ్బాయి, ఐగుప్తిలో పెరిగిన ఒక మాటలో చెప్పాలంటే ఫరో తర్వాత ఫరో రేంజ్ మోసేకి ఇచ్చారు. ఆ మోసే గారికి ఇచ్చిన తర్వాత మనకు తెలుసు, ఒకరోజు మోసే గారు చూస్తున్నప్పుడు ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని బాధ పెడుతున్నప్పుడు, మీకు తెలుసుగా, మర్చిపోకుండా 12వ అధ్యాయం దగ్గర వస్తున్నాం. ఆ మోసే గారు ఆ ఐగుప్తీయుడు ఒకడు ఇశ్రాయేలుని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఫటాఫట కొట్టి ఆ ఇసుక సమాధి చేసి పడేశాడు. అప్పుడు అనుకున్నాడట, అపోస్తలుల కార్యాలు ఉంటుంది, ఇంటికి వెళ్తారు చదవండి, నా ద్వారా ఇశ్రాయేలుకి దేవుడు ఫ్రీడమ్ అంటే ఏంటో చూపించాలనుకున్నాడు అని తను ఫీల్ అవుతున్నాడు. కానీ తెలియాల్సిన విషయం ఏంటంటే ఫైటింగ్ని బట్టి ఫ్రీడమ్ ఇవ్వడు ఈ దేవుడు. అలాంటివాడు కాదు. రచ్చ చేసి రచ్చబండకెక్కి అక్కడి నుంచి రక్తపాతం జరిగించే దేవుడు కాదు. దేవుడు తన పని ఎలా చేయించాలో తెలుసు. కానీ ఈ అబ్బాయి ఏమనుకుంటాడంటే తన భుజబలం, తన నాలెడ్జ్, తన యొక్క మగసిరిగల మగతత్వం చూసారా, అలా ఇశ్రాయేలును రక్షించేద్దాం అనుకున్నాడు. దేవుడు అన్నాడు అలా కాదులే అని దేవుడు చిన్న ఎరకాటంలో పడేశాడు. ఇశ్రాయేలు దెబ్బలాడుకుంటుంటే ఆ గొడవ మంచికి ఇన్వాల్వ్ అయ్యాడు. ఎవరు? మోసే. ఏమన్నాడంటే మనం కొట్టుకోవడం ఏంటి, సహోదర ప్రేమలో మనం కొట్టుకుంటే శత్రువుకు లోగవా, మనం ఇలా చేయకూడదంటే సపోర్ట్ చేయవలసిన ఇశ్రాయేలు ఏమన్నారంటే, నువ్వు పెద్ద నాయకుడివి, మాకు చెప్పొచ్చో, నీ మీద కేసులు ఉన్నాయని మాకు తెలుసు, నువ్వు మాకేం చెప్పచ్చు, నువ్వు ఐగుప్తుని చంపేసావుగా అన్నారు. ఈ జనాలు వంకరోలు. ఎలాంటి వంకరోలు చెప్పినా, మనం ఎవరికి మేలు చేయాలనుకుంటామో వాళ్ళే మనకు తాటాకులు కడతారు. మనం ఎవరికి మేలు చేయాలనుకుంటామో మనం అన్నం తినిపిస్తామా, ఆ అన్నం తినిపించిన చేయిని ఆ తినేసిన వాళ్ళే నరికేస్తారు. అది సమాజానికి ఒక దరిద్రపు లక్షణం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు కూడా అలానే చేశారు. ఏం చేశారంటే, ఈ నిలబడి మీ పక్షము నేను నాయకుడిగా నిలబడతానంటే, నువ్వు ఒక నాయకుడివి, మా పక్షాన్ని నిలబడతావు, నువ్వు నన్ను చంపేస్తావు, ఆ కేసు మాకు తెలియదు అనుకుంటున్నావంటే. మోసే భయపడలేదు. మోసే ఆ ఎబ్రీ పత్రిక చెప్తుంది ఏమనంటే, మోసే ఈ కేసు ఈజిప్ట్కి తెలిసిపోద్దని భయపడలేదు. ఆయన భయపడింది ఏంటంటే, నేను ఐగుప్తిని చంపానన్న విషయం ఆ ఐగుప్తి గవర్నమెంట్కి తెలిస్తే నన్ను బట్టి ఇశ్రాయేలు సమాజాన్ని ఇంకా ఇబ్బందులు గురి చేస్తారని చెప్పి అక్కడి నుంచి ఆయన బయటికి బయలుదేరిపోయి దూర ప్రయాణం చేస్తే సరిగ్గా మిద్యాను అరణ్యానికి వచ్చాడు. సరిగ్గా మిద్యాను అరణ్యానికి అక్కడికి ఎప్పుడైతే వచ్చాడో, ఆ మిద్యాను అరణ్యానికి వచ్చాక సరిగ్గా బావి దగ్గర ఒక విషయం జరుగుతుంది. బావి దగ్గర ఏం జరుగుతుందంటే, 4 అమ్మాయిలు ఉన్నారు, సుమారు 4-5 అమ్మాయిలు ఉన్నారు. ఆ అమ్మాయిలు వాళ్ళ గొర్రెల మందలకి నీళ్ళు పెడుతుంటే అప్పటికే యూటీజింగ్ జరుగుతుందంట. ఈటీజింగ్ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఏడిపించడం అనమాట. అప్పటికి ఏడిపిస్తున్నారట. ఏమనంటే, మరి అమ్మాయిలు ఏమైనా ఏడిపించారు, కామెంట్స్ లేవు కానీ మొత్తం మీద ఏడిపిస్తుంటే ఈ సీన్ చూసాడు ఎవరు? మోసే గారు చూశాడు. ఫటాఫట్ ఓ ఫైట్ చేశాడు. తనదని 2 డైలాగులు చెప్పాడు. ఫటాఫట్ వాళ్ళు పారిపోయారు. ఆ సీన్ అమ్మాయి చూసింది. ఆ అమ్మాయి పేరు చెప్పండి. సిప్పోరా. నైస్గా మాట్లాడింది. సార్ ఏం లేదు సార్, మీరు చాలా హెల్ప్ చేశారు మాకు, ఆ ఎదవల చేతిలో పడితే మేము ఏమైపోదాం ఏంటో అని మాట్లాడి నైస్గా ఒక మాట అడిగింది. ఏమి లేదు, మా నాన్నగారు చెప్తాను, మా ఇంటికి మీరు లంచ్కి వస్తారు అందే. అప్పటికే తిని చాలా రోజులు అయింది, అలా పిలిస్తే ఎందుకు రాను, ఖచ్చితంగా వస్తానని వెళ్ళాడు. ఆ వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ముద్ద దెక్కు ముందే ఆ అబ్బాయిని సంబంధం అడిగేశారు. చూడ్డానికి బాగున్నాడు, నాలెడ్జ్. ఆ అబ్బాయిని చూస్తుంటే అర్థమవుతుంది సంథింగ్, ఆయన లైఫ్ ఎలా ఉన్నా మనకు అనవసరం. అబ్బాయితో బంధం కలిపారు. ఆ అబ్బాయితో బంధం కలిపితే నాకు తెలిసిన అనుకున్నా అప్పటి నుంచి అక్కడి నుంచి చూస్తుంది అనుకుంటాను. ఎవరు? ఆ సిప్పోరా. ఈయన కూడా చూస్తుంటాడు. ఎందుకంటే సంబంధం వెంటనే ఓకే అయిపోదు కదా. వెంటనే ఓకే చేస్తారు. ఆ అమ్మాయి అబ్బాయి అనగానే ఇక ముద్ద పెట్టి బంధం కలిపిన వెంటనే ఓకే చెప్పారు. టకటకమని 2 కంగ్రాచులేషన్స్ చెప్పేశారు అనంత కాలంలోనే. ఆ కంగ్రాచులేషన్స్ ఏంటంటే తండ్రి అయిపోయారు. ఇద్దరు మగపిల్లలు పుట్టేశారు. ఆ మగపిల్లలు పుట్టాక లైఫ్ సెటిల్ అయిపోయింది. మోసే గారి లైఫ్ స్టోరీ మనకు తెలుసు. మామయ్య గారికి ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ పేరు గొర్రెల కంపెనీ. ఆ గొర్రెల కంపెనీని ఆ అబ్బాయి కొంచెం మ్యాన్హుడ్ అంటే తెలుసు. ఆ అబ్బాయికి ఎవరికి? మోసే గారికి. పురుష లక్షణం అంటే ఏంటి తెలుసు. పురుష లక్షణం అంటే ఏంటి? ఇంట్లో తినేసి కూర్చొని లింగి కట్టుకుని తిరగమని కాదు. ఆ అబ్బాయికి తెలిసింది ఏంటంటే, ఆ అబ్బాయి బయటికి వెళ్తాడు. ఏం చేస్తాడంటే కూర్చొని నేను ఇంకే పనిలోకి వెళ్ళను, నువ్వు కష్టపడే గొర్రెలు మేపు నేను ఇంట్లో కూర్చుంటా అండవు. అబ్బాయి, నేను ఇళ్ళరెక్కానికి అల్లుడిగా వచ్చినా నేను కూర్చుని తినే రకం కాదు. మామ నీకు విషయం చెప్తున్నాను, నీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ నేను టేకప్ చేస్తాను. ఈ రోజు నుంచి ఆడపిల్లని ఇంట్లో ఉండమను, మొత్తం కంపెనీ నేను టేకప్ చేస్తానని కంపెనీ టర్న్ ఓవర్ మార్చాడు. ఎందుకంటే తిని కూర్చోడు. ఈ అబ్బాయి మంచి మగాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే కూర్చుని తినకూడదు.
మగాడు సంపాదించాలి, మగాడు కష్టపడాలి, ఆడపిల్ల ఇంట్లో ఉండాలి. సిగ్గులేని మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే, నువ్వు కవైట్ వెళ్ళే నేను ఇక్కడ బుల్లెట్ వేసి తిరుగుతాను అన్నాడు అంటాడు యాదవా. నువ్వు కవైట్ వెళ్ళి ఇంక నేను లింగి కట్టుకుని తిరుగుతాను ఇక్కడ అన్నాడట. అంటే ఆవిడ కష్టపడితే ఆవిడ కష్టం మీద ఎలా బతకాలనిపిస్తుంది? చాలామంది మగవాళ్ళు చేసే పొరపాటు వెళ్ళి మీ బావుని లచ్చడిగే అన్నాడట. అడుగుతున్నాను, వాళ్ళ బావుని లచ్చడితే లచ్చడిని ఇచ్చేసి లచ్చాది కదా రెద్దే, నీకెందుకు చేస్తాడు? వాళ్ళ నాన్న 10 వెళ్తే లచ్చదే అడగదు. సిగ్గులేదు ఆడపిల్లని డబ్బులు ఆడడానికి అడుగుతున్నాను. ఆ పిల్లని డబ్బులు ఆడకొచ్చా? నువ్వు పౌరుషంగా చెప్పు, మీ పిల్లలు నాకు ఇచ్చారుగా, నీకన్నా బంగారంలో చూస్తాను మీ పిల్లల్ని, వెళ్ళిపోండి కళ్ళు మూసుకొని చెప్పాలి. మీ అత్తగారు మాంగారు అలా చెప్తా లచ్చదే తెప్పతే 5 గంటల బస్సు ఎక్కి వెళ్ళిపో అన్నాడంట. అలా అడగకూడదు అడుగుతాను. పురుష లక్షణం బైబిల్ ఎక్కడైనా మీరు చూడండి, మగాడు పని చేయాలి, పని చేసిన వాడు తినడానికి అర్హత ఉన్నాడు. పని చేయకపోతే తినొద్దన్నాడు బైబిల్లో. ఏదో ఒక పని చేయాలి, సంపాదించాలి. వాడు భవిష్యత్తుకి వాడే పోషించే, వాడు ఆ కుటుంబాన్ని నడిపించే యజమానుడిగా నిలబడాలి. మోసే గారికి విషయం తెలుసు, నిలబడ్డాడు, నడిపించాడు. ఫ్యాన్ ఒకసారి ఊహించుకోండి ఏం జరిగి ఉంటుందో. సాయంత్రం 5 గంటలకల్లా వచ్చేస్తారు, ఎందుకంటే సొంత కంపెనీ కదండి. ఎవరైనా సెలవులు అడగాలా, సెలవు లెటర్ పెట్టాలా. సాయంత్రం 5 గంటలకు దొరికిచ్చేస్తాడు. ఎలా గొర్రెలు వచ్చారు, అక్కడి నుంచి డాడీ అంటారు వాళ్ళిద్దరూ. ఆ కందిరీగలు ఉన్నాయి కదా వాళ్ళిద్దరూ, డాడీ అంటే వెయిట్ రా అక్కడ ఉండండి. అక్కడి నుంచి ఆవిడ లుక్ ఎత్తుంది, వెయిట్. ఇలాగెళ్తారు, అలా తిరిగి వస్తాడు, ఆ గొర్రెలు కడతాడు. ఆవిడ అలా వస్తుంది, ఓ గిన్నె ఏదో నీళ్ళు ఇస్తుంది. ఆ తర్వాత పిల్లలు వస్తారు, ఒక హగ్గిస్తాడు. సాయంత్రం ముద్ద వండుతుంది, ఆ ముద్ద తింటాడు. ఆవిడకు హగ్గిస్తాడు. చక్కగా లైఫ్ రన్ అయిపోద్ది. అలా బయటకు వస్తాడు, కొంచెంసేపు మాట్లాడుకుంటాడు, అలా లోపలికి వెళ్తాడు, అందంగా హ్యాపీగా లైఫ్. ఎంతకన్నా బ్యూటిఫుల్ లైఫ్ ఒక మగాడుకుంటుందో చెప్పండి. అందమైన భార్య, అందమైన పిల్లలు, అందమైన ఇల్లు, సొంత కంపెనీ, చెప్పండి ఎంతకన్నా మంచి ఉద్యోగం, ఎంతకన్నా మంచి లైఫ్ ఉంటుందా? మోసే లైఫ్ అంత బ్యూటిఫుల్గా సెట్ అయిపోయింది. ఎంత బాగుందంటే మీరు చూడండి, ఇంటికి వచ్చి నన్ను పలకరించే పిల్లలు ఉన్నారు, ప్రేమగా చూసే భార్య ఉంది, అందమైన ఇల్లు ఉంది, సొంత ఉద్యోగం ఉంది, అంతా బాగా నడుస్తుంది. ఇదే లైఫ్ స్టైల్ మన ఊరిలో ఉంటే, మన రచ్చబండలో మగాళ్ళందరూ ఏం మాడుకుంటారు చెప్పండి? ఏం మాడుకుంటారు? మాది పల్లెటూరు కూడా చెప్తున్నారండి. సగం గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకోండి, 5:30 కల్లా ఇంటికి వస్తాం అనుకోండి. ఆ 5:30కి వచ్చి అలా గుర్రు 4 ముందే వెళ్తాం, అలా అక్కడ కూర్చొని ఉంటారు. అలాగ వాళ్ళ ముందు వెళ్ళి అక్కడ బండి ఆపి స్నానం చేసి, నా భార్యతో నా పిల్లలతో 2 మాటలు మాట్లాడి, లింగి కట్టుకుని అలా బయటకు వచ్చి అలా వాళ్ళతో మాట్లాడుతూ ఈ లోపల మా ఆవిడ ఫోన్ చేస్తుంది, వస్తాను రా ఫోన్ చేస్తుంది, భోజనం చేసి మళ్ళీ రేపు పొద్దున్న డ్యూటీకి వెళ్ళాలని. కానీ వీళ్ళకి ఎలా ఉంటుంది అనుకుంటున్నారా? జీవితం అంటే ఆడిదిరా. అడుగు అందమైన పిల్లలు, అందమైన భార్య, అందమైన ఇల్లు, బతికితే అలా బతకాలరా అనిపించదా? ప్రతి మగాడు కోరుకునే లైఫ్ అది. కానీ విషయం చెప్పిన, దేవుడు అన్నాడు, నువ్వు ఫ్యామిలీ మ్యాన్ కాదు, వారియర్వే అన్నాడు. 40 ఏళ్ళు అక్కడ ఉండి ఆ ఫ్యామిలీ లైఫ్ కలవబడుతుంది. దేవుడు అన్నాడు, నువ్వు ఇది కాదు, ఈ పేజ్ అలానే ఉంచు, కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, రా ఈజిప్ట్ గవర్నమెంట్తో ఫైట్ చేయాలి. ఎందుకు ప్రభు అంటే, నా ప్రజలను విడిపించే నాయకుడు కావాలి. ఇప్పటి వరకు గొర్రెల వెనకాల తిరిగావు, నా ప్రజల వెనక ముందు వెనక తిరిగేవాడు కావాలి. ఇప్పటి వరకు ఏమేమి చేసావు నాకు తెలియదు, విషయం పక్కన పెట్టు. ఇప్పుడు రా, ఇప్పుడు నిన్ను కోరుకుంటున్నాను, నీ టైం వచ్చింది, బయటికి రా మోస అని పిలిచి, ఆ పిలిచిన వాడిని తీసుకొచ్చి నిలబెడితే అక్కడి నుంచి ఏం జరిగిందో తెలియజేసే అధ్యాయమే చెప్పండి 12వ అధ్యాయం. ఇప్పుడు రండి 12వ అధ్యాయం ఏం జరిగిందో. 12వ అధ్యాయం మొదలు వచ్చిన, మోసే అహరోనులు ఐగుప్తీ దేశంలో ఎందుకు ఉండగా ఇశ్రాయేల్ని ఇడిపించడానికి ఇప్పుడు ఐగుప్తీ దేశంలో ఉండగా ఏం జరుగుతుందో చూడండి. ఇశ్రాయేలుతో ఇలా నేను సెలవిస్తున్నానని చెప్పు, నెలలో మొదటి నెల మీరు ఒక పని చేయాలి. సరిగ్గా 14వ రోజు సాయంకాలం ముందు గొర్రె పిల్లని తీసుకోవాలి, రక్తాన్ని ఒలికించాలి, దాని శరీరాన్ని తినాలి, నిలువు కమ్ములకి అడ్డు కమ్ములకి రక్తాన్ని పుయ్యాలి, ఆ రక్తం వెనకాల దాక్కోవాలి. కూటముల్లో కుటుంబాలకు ఎవడైతే కలుసుకుంటాడో వాడి బతికి బట్ట కడతాడు. ఎవడైతే ఈ రూల్స్ పాటించలేదో ఆ రాత్రికి వదకు గురవుతాడు. ఈ రాత్రికి ఏం జరగబోతుందంటే, మరణదూత నేను సంచరించబోతున్నాం. ఏంటట? మరణదూత. సుమారు 10 తెగుళ్ళు వచ్చాయి ఐగుప్తు మీదకి. 10 తెగుళ్ళు, సుమారు 9 తెగుళ్ళు ప్రకృతి దేవతల మీదకి వస్తే 10వ తెగులు ఎవరి మీదకి వచ్చిందో తెలుసా? ఫరో కుటుంబం మీదకి వచ్చింది. అంటే ఏ 10వ తెగుళ్ళు, 10 తెగుళ్ళు, దేవుళ్ళు, దేవతలు, ఈ భాష ఏంటంటే ఒక్కసారి మీకు అర్థం కావాలంటే ఆ 12 చదవండి. ఏం చెప్తున్నాడు ఒకసారి మీకు అర్థమవుతుంది. 12 అధ్యాయం 12 వచనం. ఐగుప్తీ దేశమందు సంచరించి ఐగుప్తీ దేశమందలి మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి
ఐగుప్తీ దేవతలందరికీ తీర్పు తీర్చేది. ఇప్పుడు బాగా వినండి, ఐగుప్తీ దేవతలకి దేవుడికి తీర్పు తీరుస్తాడట. ఐగుప్తీ దేవతలకి దేవుడికి తీర్పు తీరుస్తాడంటే సుమారు 10 తెగుళ్ళు. 10 తెగుల్లో 9 తెగుళ్ళు ఎవరి మీదకి వచ్చి తెలుసా? నదుల మీదకి, సూర్యుడి మీదకి, గాలి మీదకి, నేల మీదకి, పంట మీదకి. ఇవన్నీ ఎందుకంటే అవన్నీ దేవుళ్ళే వాళ్ళకి. ఆ 9 తెగుళ్ళు ఆ దేవుళ్ళు వాళ్ళ దేవతల మీదకి వస్తే 10వ తెగులు కూడా దేవుడి మీదకి వచ్చింది. 10వ తెగులు దేవుడి మీదకి రావడం ఏంటి? ఆ 10వ తెగులు దేవుడు ఎవరు? మీరు ఈజిప్ట్ హిస్టరీ చదవండి. 10వ తెగులు దేవుడు ఎవరంటే ఫరో కూడా ఆ రోజుల్లో దేవుడే. ఫరో సంతానం కూడా దేవుడు. అంటే ఫరో సంతానం కూడా దేవుడు అంటే దేవుడే. ఆ రోజుల్లో వాడిని దేవుడిగా చూస్తున్నారు. అందుకే మీ దేవుడైన ఫరో కూడా మిమ్మల్ని ఏమీ చేయలేడు. చెబుతూ 12వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి, ఈ రాత్రికి నేను తీర్పు తీరుస్తాను. ఈ రాత్రికి తీర్పు. ఎలా తీర్పు తీరుస్తావు? ఎవరికి తీర్పు తీరుస్తావు? ఎందుకు తీర్పు తీరుస్తావు అంటే ఈ దేవతలకి దేవుళ్ళకి నేను తీర్పు తీరుస్తాను. దేవతలకి దేవుడికి తీర్పు తీర్చడం ఏంటి? అయిన ప్రశ్న. ఈయన ఒక స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు, ఈ బైబిల్ దేవుడు. ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చుకున్నాడు? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు లేడన్నప్పుడు మరి మరో దేవుళ్ళకి తీర్పు తెచ్చడం ఏంటి? వాళ్ళు ఉన్నట్టా లేనట్టా? ఈ స్టేట్మెంట్ రైట్ అయితే వాళ్ళ రాంగ్ అయి ఉండాలి, వాళ్ళ రాంగ్ అయితే ఇది రైట్ అయి ఉండాలి. ఇప్పుడు బాగా వినండి, నేను తప్ప వేరొక దేవుడు లేడని అన్నాడంటే మరి వాళ్ళు ఉన్నట్ట? ఒకవేళ ఉంటే వాళ్ళకి తీర్పు తీస్తా అన్నాడు. నేను ఈ రాత్రికి వాళ్ళకి తీర్పు తీరుస్తానన్నాడంటే ఉన్నట్టా లేనట్టా? నీ సంగతి తెలుస్తాను అక్కడ అన్నానంటే దాని అర్థం ఏంటి? ఆడు ఉన్నాడా లేడు? అక్కడ ఎవరు లేకుండా ఇలా గాల్లో చూసి నీ సంగతి తెలుస్తాను అగరంటే మీరు నన్ను ఏమంటారు చెప్పండి? దారిలో ఏదో జరిగిపోయింది దీనికి అనుకుంటారు. నేను అక్కడ చూపించి మాట్లాడితే అక్కడ ఎవడో ఉన్నాడు, వాడి సంగతి తేలుస్తా అంటే దేవుడు కూడా ఈ రాత్రికి వీటి సంగతి నేను తేలుస్తానంటే అక్కడ ఉన్నాయంటే ఉన్నాయి. ఎలా ఉన్నాయి? ఒక భయంకరమైన ఐగుప్తిని పాడు చేసే విధి విధానాల్లో. మళ్ళీ ప్రశ్న, నేను తప్ప వేరొక దైవం దేవుడు లేనప్పుడు మరి దైవాలేంటి, దేవతలు ఏంటంటే దైవాలు దేవతలు కాదు, దేవుళ్ళుగా, దేవతలుగా, విలవెలుపులుగా, కుల దైవాలుగా. బాగా అర్థం అవ్వాలి, దేవుళ్ళుగా ఉన్నాయి కానీ దేవుళ్ళు కాదు, దేవతలుగా ఉన్నాయి కానీ కాదు. మరి ఏంటదని అడిగితే అక్కడ ఏం జరుగుతుందంటే కల్చర్ని పాడు చేయడానికి దేవుడు పేరు మీద ఎవడో దొంగల ముఠ అక్కడ ఉన్నారు. ఎవర్రా దొంగల ముఠ అంటే పరలోకం నుంచి గెంటి వేస్తే దేవుడు ఆ దురాత్మ సమూహం ఏదైతే ఉందో ఆ అపవాది గాడిని భూమి మీద గెంటితే ఆ అపవాది వాడి సైన్యం భూమి మీద పడితే అనేక దేశాల్లో ఆవహించాడు. ఆవహించిన వాడు ఐగుప్తిలో బాగా తిష్టేసి కూర్చున్నాడు. అంటే అక్కడ దేవుళ్ళు దేవతలు ఎలా ఉంటారో చరిత్ర చదవండి. అక్కడ ఎలా ఉంటారంటే సగం మనిషి, సగం ఎద్దు, సగం పులి, సగం మనిషి, సగం సింహం, సగం మనిషి. ఇలాంటి ఆకారాలతో వాళ్ళు ఈజిప్ట్లో ఉంటారు. ఆ ఆకారాలకు మొక్కుతారు. ఆకారాలకు మొక్కితే మీరు బైబిల్ రెఫరెన్స్ కొన్ని మీకు గుర్తున్నా లేదో, ఆకారాలకు మొక్కిన వారు మరులు కొలపబడతారు. మరులు కొలపబడిన వారు ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్కి పోతారు. ఎక్స్ట్రీమ్కి ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ అతివాదపు ఆరాధనకి ఎక్కడికి వెళ్తారంటే చివరికి రక్తపాతం జరిగిస్తారు. రక్తపాతం ఏం జరిగిస్తారు? కోళ్ళను కోస్తారు, మనుషులను కోస్తారు, నరబలి లేస్తారు. కాదా? చేయట్లేదా? ఇది ఈయన ఉన్నాడు, ఈయన ఇప్పటికీ ఏజెన్సీకి సువార్తకి వెళ్తాడు. ఇప్పటికీ మీరు చూడండి, ఏజెన్సీలో ఇప్పటికీ నరబలి ఇక్కడే మన 100 km లోపలికి వెళితే ఇప్పటికీ దేవుళ్ళకి నరబలి వేస్తారంటే నమ్మగలరా? ఒరిజినల్ దేవుడు ఏంటో తెలియకపోతే దేవుణ్ణే నమ్ముతున్నామన్న భ్రమలో ఉంటే, బాగా వినాలి నా మాటలు, చిన్న మాటలు కాదు, ఒరిజినల్ దేవుడు ఏంటో తెలియకపోతే దేవుణ్ణే నమ్ముతున్నామన్న భ్రమలో ఉంటే ఆ భ్రమ ఎంతవరకు తీసుకెళ్తుందంటే నీ కలిసి వస్తుందంటే సాటి మనిషిని చంపిస్తుంది. కాశ్మీర్లో AK-47 తీసుకుని ఫటాఫట్ కాల్చి మనుషులను కాల్స్తున్నప్పుడు ఒక మాట్లాడుతున్నారు, మీరు ఏ మతం రా, నీ పేరేంటని అడిగి కాలుస్తున్నారంటే వాళ్ళు ఎందుకు అలా కాలుస్తున్నారు, ఏ పేరు మీద కాలుస్తున్నారంటే వారు అలా కాల్చి మనుషులను చంపడానికి కారణం వాళ్ళు దేవుడిని అలా ఊహించుకుంటున్నారు. దేవుడిని అలా ఊహించుకుంటున్నారు. అందుకే ఆ దేవుడి పేరు మీద అక్బర్ అల్లా అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? మనుషులు చెప్తున్నారు. అల్లా అలా చెప్పాడా? రెఫరెన్స్ లేదు. అలా చేయమన్నాడా? ఆధారం లేదు. మరి ఎందుకునంటే వాళ్ళు అలా ఊహించుకుంటున్నారు. మీరు చూడండి, మనుష్యుడు సరి అయిన దేవుడు ఏంటో వాడు అర్థం చేసుకోకపోతే, ఒరిజినల్గా దేవుడు ఎలా ఉంటాడో తెలియకపోతే వాడు చేసే పనులు చాలా ఘోరంగా ఉంటాయి. ఇంకా మీకు చెప్తాను అండి, లక్నో
ఉత్తరప్రదేశ్ లక్నో ఎవరిదో తెలుసు మనకి. అక్కడ ముఖ్యమంత్రులు ఎవరో తెలుసు, మంత్రులు ఎవరో తెలుసు, ఇప్పుడు పరిపాలకులు ఎవరో తెలుసు. మీరు వాళ్ళని చూడండి. ఆ ఏరియాలో ఇంత విద్యా వ్యవస్థ పెద్ద పెట్టేసి ఇంత 21వ శతాబ్దంలో కూడా లక్నోలో మొన్న జరిగింది ఏంటి తెలుసా? వయస్సుకు వచ్చిన ఒక అమ్మాయికి చంపేసి, ఆ అమ్మాయిని చంపి ఈ కారు కార్మికులు వేశారట. ఎందుకు? కలిసి వస్తుంది అన్నాడంట వైద్యుడు, భూత వైద్యుడు. చూసారు, ఇలాంటివి నమ్ముతారంటే ఒరిజినల్ దేవుడిని ఆరాధించడం రాకపోతే నాగరికతని పాడు చేస్తారు దేవుళ్ళ పేరు మీద. ఆ దేవుళ్ళ పేరు మీద పాడు చేసేది ఎవరంటే దురాత్మలు ఉంటాయి, అవి వెనకాలు ఉంటాయి. అవి ఏం చేస్తాయి? చెయ్యంటాయి, ప్రేరేపిస్తాయి. అందుకే ఐగుప్తిలో కల్చర్ పాడైపోయింది. డబ్బుంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి, లగ్జరీ లైఫ్ ఉంది. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే డబ్బు లగ్జరీ ఉంటుందో అక్కడ ఎథిక్స్ ఉండవు. మీకు అదే గుర్తు, మీరు కావాలని చూసుకోండి. పల్లెటూరులో ఉన్న విలువలు టౌన్లో ఎందుకుండవు? లగ్జరీ. మనం ఏమనుకుంటామంటే మా పిల్లలు టౌన్కి వెళ్ళి ఎరగదీస్తున్నారు, తర్వాత తెలుద్దులే. అక్కడికి వెళ్ళి ఏం ఎరగదీస్తారు? అప్డేట్గా ఎలా పాడైపోవాలో నేర్చుకుంటారు. ఇంజనీరింగ్ సెక్టార్ కానీ, మెడికల్ ఫీల్డ్ కానీ, అక్కడ వరకు ఎదగండి. కాంపిటేటివ్ సెక్టార్లో కూడా దూరం పోయి నేర్చుకున్న కల్చర్లో ఉన్న పిల్లలు లేరా? ఉన్నారు అని అడుగుతున్నాను. ఎలా రా ఇవంటే ఎక్కడికక్కడ మీరు చూడండి. ఈజిప్ట్ కూడా నాగరికత బాగా పెరిగింది. ఇంత నాగరికతలో కూడా వాళ్ళు నమ్మేది ఏంటంటే, ఇంత నాగరికతలో వాళ్ళకి దేవుడు అంటే ఒరిజినాలిటీ అంటే అర్థం కాలేదు కనుక డబ్బు వాళ్ళ కల్చర్ నేర్పించదు, అధికారాల వాళ్ళ కల్చర్ నేర్పించు, నాగరికత నేర్పించు. మరి ఏంటంటే దేవుడు ఏంటో మానవుడికి అర్థమైతేనే వాడు పేరెంట్స్ వాళ్ళ ముందున్నా లేకపోయినా, వాళ్ళ అధికారులు ముందున్నా లేకపోయినా, దేవుడు అనే ఒక ఒరిజినల్ దేవుడికి మనం భయపడితే మన ప్రవర్తన బాగుంటుంది, మన మాటలు బాగుంటాయి, మన చేతలు బాగుంటాయి, మన నిర్ణయాలు బాగుంటాయి. ఇవన్నీ బాగోట్లేదంటే ఆ నమ్ముతున్న వారు ఎవరైతే ఉన్నారో ఐగుప్తిలో తప్పుల దేవుళ్ళని, తప్పుల దేవతలను నమ్ముతున్నారు. వాళ్ళు ఏం చేస్తారో మీరు ఇంటికి వెళ్ళాక చదవండి. పసిపిల్లల్ని బలేస్తారంట. ఎందుకు? పంటలు బాగా పండుతాయని. ఎప్పుడో విషయాలు అనకండి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఎంఆర్ఓలు ఇద్దరు, అమ్మ నాన్న ఇద్దరు కూడా ఎంఆర్ఓలు అనుకుంటా, పెద్దోళ్ళే ఆఫీసర్లు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళిద్దరు అమ్మాయిలు గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 మొత్తం మీద సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు వాళ్ళు యోగాలో ఫైనల్ స్టేజ్కి వెళ్ళారంట. యోగాలో ఫైనల్ స్టేజ్ దేనికి వెళ్తున్నారంటే, దేవుడు వస్తాడట, దేవుడు కోరుకుంటాడట. ఆ యోగాలో శ్వాస మీద ధ్యాసించి ఆ ఫైనల్ స్టేజ్లో ఉన్నట్టు ఊపిరి బిగించి చచ్చిపోతే ఆ దేవుడు వచ్చి మళ్ళీ వాళ్ళని బతికిస్తాడట. అంతగట తల్లిదండ్రులు ఇద్దరూ పూజలు చేసిన సెంబులు ఉంటాయి చూసారా, ఆ సెంబులు నోట్లో పెట్టి తల్లిదండ్రులు ఎమరవలు మళ్ళీ వాళ్ళిద్దరూ ఎదుగొచ్చిన కూతురు ఇద్దరికి ఆ జిమ్ చేసే డెంబులు ఏదైతే ఉంటుందో ఆ డెంబులతో ఇలా గుద్దేసి ఆ పిల్లల్ని చంపేసి మా దేవుడు వచ్చి మళ్ళీ మా పిల్లల్ని బతికి. ఎప్పుడు జరిగింది అంటే మొన్న జరిగింది. ఎప్పుడు నమ్ముతారండి? ఎప్పుడు ఐగుప్తు చరిత్ర కదా నేను చెప్తుంటా. ఎప్పుడు చెప్పండి? మొన్న జరిగింది. ఇవన్నీ నడుతున్నాను. ఎప్పటికీ మీకు అర్థమవుతుందో లేదో, దేవుడు ఏ తరంలో అయినా ఆయనగా మనిషికి పరిచయం అవ్వకపోతే మనుషులు చేసే పనులు ఊహలకు కూడా అందో. తట్టుకోవడం చాలా కష్టం, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జనరేషన్ ఫామ్ అవుతుంది. అయ్యింది. మరో ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. భారతదేశంలో ఉరిశిక్షకు అమలైన 2వ మహిళ ఉంది కేరళలో. ఆ అమ్మాయి పేరు గ్రేస్మా. అమ్మాయికి ఉరిశిక్ష చేశారుగా, తెలిసినట్టు తెలిసినట్టు చూడండి. 11 అవుతుంది. అమ్మాయికి ఉరిశిక్ష చేశారు. ఎందుకు వేస్తారు అమ్మాయికి? అమ్మాయి ఏం చదువుతుంది తెలుసా? IAS IPS గ్రూప్ 1 ప్రిపేర్ అవుతుంది. అలాంటి హై క్యాడర్లో చదువుకుంటారు. అమ్మాయి అందంగా ఉంది, చక్కగా ఉంది, చూడడానికి నాలెడ్జ్ ఉంది. ఆ అమ్మాయికి మరి చదువుల్లో తగిలిందో ఎక్కడ తగిలిందో కానీ ఈ లవ్ ట్రాక్ ఒకటి తగిలింది ఆ అమ్మాయికి. ఈ 17 ఏళ్ళు 16 ఏళ్ళకి లవ్లు చేస్తారు. ఆ తర్వాత కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత లవ్ని ఎలా కట్ చేసుకోవాలో రకరకాల ప్లాన్ చేస్తారు. అది కట్ అవుద్దా? ఒకసారి తగులుకుంటే కట్ అవ్వు. ఆ తర్వాత ఎలా వదిలించుకుందామని ప్లాన్ చేసింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి రకరకాలు చెప్పింది. మా పేరెంట్స్ ఒప్పుకోరు, మీ రిలీజన్ వేరు, మా రిలీజన్ వేరు, మా యాటిట్యూడ్ వేరు, నీ బంద ఎన్నని చెప్పాడు. వదలడు కాక వదలటాడు, పుల్తాడు తేని తేగల తిరుగుతాడు వెనకాల. అడిగి ఏదో చెప్పింది. అలా కాదు ఇలా కాదు, ఏం కాదు, మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు, నా
భవిష్యత్తు చాలా టార్గెట్స్ ఉన్నాయి, నా స్టడీస్ నువ్వు డిస్టర్బ్ చేయక అది దాన్ని పక్కన పెడితే ఆడు మొత్తం మీద ఫాలో అవుతున్నాడు. సరిగ్గా వీడికి చెప్పకుండా ఇంకో ఈ టైంలో అమ్మాయికి వయసు వచ్చిందిగా, ఈ లోపల అమ్మాయికి సంబంధాలు వస్తే ఆ సంబంధం నచ్చింది అమ్మాయికి. ఎందుకంటే వచ్చినాడు ఆర్మీ ఆఫీసరు, బాగున్నాడు, అంతా అతను చేసుకుంటే ఇప్పుడు ఈ అమ్మాయి గ్రూప్ 1 కొట్టినా కొట్టకపోయినా ఆయనకు వైఫ్ అయితే చాలా లైఫ్ సెటిల్ అయిపోద్ది. అలాంటి సంబంధం వస్తే అమ్మాయికి నచ్చిన తర్వాత ఆ అబ్బాయిని ఎలాగైనా సరే ఆ ఆఫీసర్ని ఎలాగైనా చేసుకుందాం అనుకున్నప్పుడు ఈ కేరళలో ఉన్న వీళ్ళకి మూఢనమ్మకాలు ఎక్కువ. జాతకాలు చూపిస్తే ఆ ల్యాప్టాప్ పట్టుకొచ్చాడు. ఆ జాతకాలు చూసాడు. మళ్ళీ ఈ మధ్య ల్యాప్టాప్ ఒకటి వీళ్ళకి, ఈ ల్యాప్టాప్ వచ్చి టకటక నొక్కి చెప్పండి మీ దేగోత్రం టకటక నొక్కి అన్నాడట, మీకు కొంచెం మంగళవారం ఇబ్బందిగా ఉంటుంది అన్నాడట. ల్యాప్టాప్లో చూసి మంగళవారం ఇబ్బంది కూడా మొత్తం మీద చెప్పాడు. ఏం చెప్పాడంటే, అంతా బాగుంది కానీ నువ్వు మ్యారేజ్ చేసుకుంటే నీకు దోషం ఉంది, మీ ఆయన చచ్చిపోతాడు అన్నాడు. పేపర్లో వచ్చిన ఇవన్నీ మీరు చూడండి కావాలంటే. అప్పుడు అమ్మాయికి భయం వేసింది. ఆఫీసర్ ఏమో నచ్చేశాడు, ఎందుకన్నా మంచి సంబంధం రాదు. అమ్మాయి ఏముందంటే, మమ్మీ ఈ సంబంధం ఎలాగైనా ఓకే చేయండి, దయచేసి ఇది క్యాన్సిల్ చేయకండి అంది. అలా కాదే, ఆడు చచ్చిపోతాడండి కదా, ఏం చెప్పాడు మన జ్యోతిష్యుడు, చనిపోతాడు కదంటే అదంతా కాదు కానీ నా దగ్గర ఒక ఐడియా ఉంది, ఆ సంబంధం ఏం కాదని. ఏం ఐడియా ఉందంటే, వెయిట్ నేను చూసుకుంటానుగా అందే. ఈ లోపల ఆడికి బయటకు వచ్చి మెసేజ్ పెట్టింది. ఎవరికి? ఆడన్నాడా గాలేదా, ఆడికి మెసేజ్ పెట్టింది. హాయ్ అంది. ఓయ్ అన్నాడు. వచ్చే అంది. వచ్చేసాడు. అలా వెళ్దాం అంది. ఓ మాట చెప్పింది. ఏంటి అని అడిగాడు. మన పేరెంట్స్ ఒప్పుకోకపోయినా మన ప్రగాఢమైన ప్రేమను నేను వదలలేకపోతున్నాను అంది. ఆడు నమ్మేశాడు. మరి ఏం చేద్దాం అనగానే, ఏం చేద్దాం, వాళ్ళు మనల్ని ఒప్పుకునేదేంటి, మనం ఏం చేద్దామంటే మనం మ్యారేజ్ చేసుకుందాం అని తీసుకెళ్ళింది. ఓ గుడికి తీసుకెళ్ళింది. ఆ గుడిలో రహస్యంగా పెళ్లి చేసుకుంది. చెప్పజెక్కని నిన్ను తీసుకొచ్చింది. పెళ్లి తర్వాత కార్యక్రమాలు ఉంటాయిగా, వాళ్ళ కొంపలోనే ఎట్టింది. తీసుకొచ్చింది. ఆ తప్పులు పనులు చేసే ముందు డ్రింక్ తాగుతావా అని అడిగింది. అప్పటికే దారిలో ఇచ్చింది, కొంచెం ఇంటికి తీసుకొచ్చింది. మళ్ళీ డ్రింక్ తాగుతావని ఇచ్చింది. ఆ డ్రింక్లో పురుగుల మందు కలిపేసింది. ఆ పురుగుల మందు కలిపితే ఇప్పుడు ఆ కుర్రోడికి ఆ టైంలో పురుగుల మందు విషమానికి ఏమో అర్థమవుతుంది అడిగి. ఆ టైం అలాంటిది. ఆ మొత్తం మీద ఆ డ్రింకు ఆ టైంలో ఆడు సముద్రంలో ఈదామని ఇది ఎత్తాడు. ఆ టైంలో ఆ డ్రింక్ ఇచ్చారు. ఆడు ఏమి చూడకుండా తాగేశాడు. ఆ తాగేసిన తర్వాత ఆడు చనిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. ఎందుకు చనిపోయాడంటే, ఈ అమ్మాయి దొరికింది. ఎలా దొరికింది? చాలా తెలివిగా, నేను ఎవరికి దొరకను, నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటుంది. బాగుందా, సివిల్ ప్రిపేర్ దొరకవా అడుగుతున్నాను. ఒకప్పుడు ఎవరి హార్ట్లో ఏముందో ఎవరికి తెలియదు, కానీ ఇప్పుడు ఎవరి హార్ట్లో ఏముందో ఎక్కడ తెలుసు చెప్పనా? ఇందులో తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఎవరి మైండ్లో ఏముంది ఎవరు తెలియదు, కానీ ఇప్పుడు ఎవరి హార్ట్లో ఏముంది తెలుస్తుంది. ఈ అమ్మాయి దొరికింది. బయట తీసుకొచ్చారు, చూసి ఒక మాట అన్నారు. ఆ గూగుల్లో కొన్ని ఎతికింది ఈ అమ్మాయి సైట్స్. అవి హిస్టరీ డిలీట్ చేసిన పావు, మొబైల్ ఉంటుంది, మనం అనుకుంటున్నాం డిలీట్ చేస్తే పోద్దని. మీ బంద ఏం పోదు, అన్నీ అలా సేవ్ అయ్యి ఉంటాయి, టైం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. ఆ అమ్మాయి బయటికి తీసిన తర్వాత పోలీసులు చెక్ చేస్తే, ఎందుకు చంపేసావు ఈ పిల్లోడిని అని అడిగితే అప్పుడు చెప్పింది. ఆ అమ్మాయి గ్రూప్స్ చదువుతున్న అమ్మాయి ఏముందంటే, నాకు పెళ్లి దోషం ఉంది, నేను పెళ్లి చేసుకుంటే మొదటి భర్త చచ్చిపోతాడన్నారు, ఆ మొదటి భర్త ఈయన చనిపోవడం నాకు ఇష్టం లేదు, ఈడు పోతే ఇంకా దరిద్రం వదిలిపోద్ది, దోషం వదిలిపోద్దని ఆడిని అలా చేశానని చెప్పింది. ఈ నమ్మింది ఎవరో తెలుసా? రేపొద్దున దేశానికి IAS IPS అవ్వాల్సిన అమ్మాయి. అలాంటి అమ్మాయి కూడా ఇలాంటివి నమ్ముతుందంటే మీకు ఏమర్థమవుతుంది? మనం నమ్మే దేవుడు సరైనోడు కాకపోతే చెప్పండి, పరిస్థితులు ఎంత జటిలంగా ఉంటాయి. అందుకే దేవుడికి తెలుసు, ఐగుప్తి బాగుపడాలంటే దేవుడిని తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? ముందు ఐగుప్తిని చెడగొడుతూ ప్రేరేపిస్తున్న దయ్యాల సంగతి చూడాలి. అదేంటండి అవి మాట్లాడవుకంటే, అవి మాట్లాడవు, ఆకారాలను దేవుడు ఏమంటలేదు, వాటి వెనక ఒక భావజాలం ఉంటుందిగా, అవి చేయిస్తాయి, మనిషిని ప్రేరేపిస్తాయి. ఎలా ప్రేరేపిస్తాయి ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి, త్వరగా ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బతికించెను. మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారు ఇప్పుడు ప్రేరేపించే శక్తి. వాడుకుంటే గుణం ఏంటి చెప్పండి? ప్రేరేపిస్తాడు. వాడు ఏం చేస్తాడు? ప్రేరేపించే శక్తి. వాడు ఏదో ఒకటి చేస్తాడు, దుర్మార్గమైన పని చేస్తాడు, వాడు మనుషులను ప్రేరేపిస్తాడు. తాగరా అంటాడు. ఈ చెప్పేవాడు ఏం చెప్తాడు? వాడు దేవుడిగా చెప్తాడు.
అందుకే చూడండి, కొంతమంది చేస్తున్న పనులు వాళ్ళకి భయం లేకుండా ఎలా చేస్తున్నారంటే ఆ చేసే పనులు దేవుడికి నచ్చుతాయి అనుకుంటారు వాళ్ళు. మీరు నమ్ముతారో లేదో, దేవుళ్ళే గుడుంబా తాగుతారని నమ్మగలరా? ఇంకెవరైనా అడగండి నన్ను. దేవుడే గంజాయి తాగుతాడు, దేవుడే గుడుంబా తాగుతాడు, దేవుడికే ఇంకా అఫీసల్ ఉంటారు. దేవుడు ఎలా చేస్తే భక్తుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవుడే గుడుంబా తాగాడంటే మనం రెండు కలుపు తాగుదాం అనుకుంటాడు, అనుకోరాడు. మా ఊర్లో జరిగింది చెప్తున్నాను. మేము చదువుకుంటున్న హై స్కూల్ గ్రౌండ్లో, నేను చిన్నప్పుడు కూడా చెప్తున్నాను, మాకు తెలియదు అక్కడ ఏదో ప్రోగ్రామ్ ఫెస్టివల్ జరుగుతుందంటే, ఆ ఫెస్టివల్ జరుగుతుంటే మేము వెళితే సుమారు 8 డయాసులు వేసారు. ఇలా డయాసులు చుట్టూ వేస్తే ఆ డయాసుల మీద స్త్రీలను తీసుకుని వచ్చి అర్ధనగ్నంగా కాదు, పూర్తి నగ్నంగా వాళ్ళతో డ్యాన్స్లు వేయించారు. మాకు తెలియదు ఏంటి ఎలా చేస్తున్నారని, మాకు ఆ వయసులో తెలియదు. నాకు తర్వాత అర్థమైంది, ఏంట్రా ఎలా చేస్తున్నారు. 8 డయాసులు వేసి ఊరు ప్రజలందరిని పిలిచి, కేవలం మగాళ్ళు మాత్రం పిలిచి ఈ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం పెట్టారు. దేనికి అంటే, ఆ దేనికో తెలుసా? దేవతకి వర్షిప్ అంటది, వర్షిప్. నేను అడుగుతున్నాను, దేవుడు ఏంటో సరిగ్గా తెలియకపోతే చేసే పనులు ఎలా ఉంటాయి చెప్పండి? ఇలా ఉంటాయి, సిగ్గుపడే పనులు ఉంటాయి, భయంకరమైన పనులు ఉంటాయి. తాగుతారు, తందనాడతారు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు పేరు మీద నరికేసే ప్రజలు ఉన్నారని నమ్మగలరా? దేవుడి పేరు మీద రక్తాన్ని వలికించే వాళ్ళు ఉన్నారని నమ్మగలరా? అంటే ఐగుప్తి ఇలా పాడైపోవడానికి కారణం ఏంటి చెప్పండి? దేవుళ్ళు, దేవతలు. అందుకే దేవుడు అన్నాడు, నేను ఐగుప్తీల సంగతి చూసే ముందు నేను చూసేది ఏంటో తెలుసా? ఈ రాత్రికి ఈ దేవుళ్ళ సంగతి ఏంటో చూస్తాను. ఎందుకు చూస్తా ప్రభు అంటే, ముందు ఇవి లేకపోతే వీళ్ళ నాగరికత బాగుపడదు, వీళ్ళని ప్రేరేపిస్తున్నాయి, వీళ్ళని దేవుడు అనే భావజాలను నడిపిస్తున్నాయి. నేనే దేవుడు ఉండాల్సిన స్థానంలో ఇవి తిష్టేసి కూర్చున్నాయి కనుక ప్రజలను, ఫరోను పాడు చేస్తున్నాయి. అందుకే దేవుడు అన్నాడు, ఈ రాత్రికి నేను ఐగుప్తి దేవతలందరికీ తీర్పు తీరుస్తాను. తీర్పు అంటే ఏం చేస్తాడు? అవి వట్టి నిరూపిస్తాడు, వాటిని తీసి పడేస్తాడు. వాటిని మొక్కుతున్న వారి సంగతి కూడా తీరుస్తాడు. వాటిని మొక్కుతున్న వారు ఎవరున్నారంటే, ఒక్క ఐగుప్తీలే కాదు, ఇశ్రాయేలు కూడా మొక్కారు. 2 కిలో చదవండి, టైం అయిపోయింది. ఇశ్రాయేలు కూడా, యెహెజ్కేలు 20 అధ్యాయం చదివితే, ఇశ్రాయేలు కూడా ఐగుప్తీలు ఉండి చేసిన పని ఏంటి చెప్పిన? ఇశ్రాయేలు ఇటు ఐగుప్తీ దేవతల్ని మొక్కారు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి చెప్పండి? వీటి భావాన్ని నమ్ముతున్న వారిని, వాటిని రాత్రికి రాత్రే తీసేయాలన్నప్పుడు ఆ జాబితాలు ఇప్పుడు ఎవరున్నారు చెప్పండి? ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. వీళ్ళను కూడా తీసేయాలనుకున్నాడు. ఇప్పుడు వీళ్ళను కూడా దేవుడు తీసేయాలంటే, ఈ టైంలో దేవుడు తీసుకున్న నిర్ణయం, నా ప్రజలు బట్ట కట్టాలి అంటే మళ్ళీ వాళ్ళకు ఒక రాయితీ ఇచ్చాడు. ఆ రాయితీ ఏంటి తెలుసా? దాన్ని వెనక్కి పండి అక్కడ కుటుంబాలుగా కూటములు పెట్టుకొని అక్కడ మీరు ఆ శరీరాన్ని భుజించండి. ఎప్పుడైతే ఈ పని చేస్తారో, ఈ రాత్రి వచ్చినప్పుడు ఈ పని చేసినాడు బతుకుతాడు, ఈ పని చేయని వాడు చచ్చిపోతాడు. ఈ పని చేసిన వాడు బతుకుతాడు, ఈ పని చేయని వాడు చనిపోతాడు. ఈ పని ఎవడైతే చేస్తాడో వాడికి రాయితీ. ఎందుకు ఇదంతా చెప్తుందంటే, ఇవి మర్చిపోవద్దు, ప్రపంచమంతా ప్రస్తుతం దేని విషయంలో నడుస్తుంది చెప్పండి? ఈ ప్రపంచం ఎలా అంతమైపోద్దో తెలుసా? ఈ 12వ అధ్యాయంలో ఉన్నట్టే అంతమైపోద్ది. ఎలా అంతమైపోద్ది? ఈ 12వ అధ్యాయానికి భవిష్యత్తుకి సంబంధం ఉంది. ఈ 12వ అధ్యాయానికి భవిష్యత్తుకి సంబంధం ఉంది. ఏమి సంబంధం ఉంది? అక్కడ ఐగుప్తి, ఇప్పుడు లోకమంతా ఐగుప్తి. ఆ రోజు బాగా వినండి, ఆ రోజు ఐగుప్తి ఒక్కటే, ఈరోజు లోకమంతా ఎలా ఉంది చెప్పండి? ఇవే మూఢనమ్మకాలతో, ఇవే హత్యలతో, ఇదే మారణ హోమంతో, ఇదే భయంకరమైన మతతత్వంతో, ఇదే దేవతల పేరు మీద ఇదే నరబల్ల కార్యక్రమం. అంటే ఒకప్పుడు ఒకే దేశం ఐగుప్తి ఉండేది, ఇప్పుడు ప్రపంచమంతా ఎలా ఉంది చెప్పండి? మొత్తం ఐగుప్తిలో. ఆ రోజు వాళ్ళ కానాను మనకు పరలోకంతో సమానం. ఆ రోజు ఇశ్రాయేలు సంఘంతో సమానం. ఇది మీకు అర్థమైతే, సంఘం ఇశ్రాయేలు అయితే మనకు భవిష్యత్తుకి, ఐగుప్తి లోకమైతే, కానాను పరలోకమైతే, ఇప్పుడు ఆ టెర్మినాలజీని అలా మీరు తీసుకురండి. ఆ రోజు ఒక్క ఐగుప్తి నుంచి విడిపించడానికి దేవుడు మోసేని పంపాడు. ఈరోజు ఈ ప్రపంచమంతా ఐగుప్తిలో ఉంది. ఇప్పుడు మనం విడిపించే దేవుడు పరలోకానికి పంపడానికి దేవుడు పంపించిన ఒక గొర్రెపిల్ల ఉంది. ఆ గొర్రెపిల్ల పేరు లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లని వధించాలి.
ఆ రోజు ఆ గొర్రెపిల్ల వధిస్తే బతికారు. ఈరోజు మళ్ళీ ఈ ప్రపంచ నాగరికతలో దేవుడు ఉగ్రత ఏ రాత్రికో ఏ పగలో పంచభూతాలు మిక్కటమైన యాండ్రంతో లయమైపోయేలా రాత్రికి రాత్రే దేవుడు దిగితే దేవుని ప్రజలు బట్టకట్టాలంటే ఆ రోజు గొర్రెపిల్ల మాంసాన్ని తిని రక్తం వెనకాల దాక్కోమన్నాడు. ఈ రెండవ రాకడి ఈ రాత్రికి రాత్రి జరిగితే దేవుడు వచ్చి ఏం చేస్తాడో గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలం, ఇప్పుడు కాలం ఏంటి చెప్పండి? వర్షాకాలం కాదు, ఎండాకాలం కాదు, చలికాలం కాదు, ఎంటైర్ టైంలో ఏం చెప్తున్నాడు? ఏం చెప్పండి? దుష్టకాలము. ఏ మనుషుని చూడండి, అందరూ ఎలా ఉన్నారు చెప్పండి. నేను అడుగుతున్నాను, చర్చిలో ఉన్న తినంగుంటున్నారా? దుష్ట లక్షణాలు. ఒక ప్రార్థనలో తినంగా ఉంటారా? దుష్ట లక్షణాలు. చూడండి, ఒక కుటుంబంలో తినంగా ఉన్నారా? దుష్ట. ఎక్కడ చూడండి, ఇక్కడ మంచి ఉందని చెప్పడానికి ఒక్క సెక్టార్ చూపించండి. విద్యా వ్యవస్థలు, వైద్య వ్యవస్థలు, ఇంకా మీరు చూడండి సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఏ సెక్టార్ అని మీరు తెచ్చుకోండి, ఒక్కటి మంచి ఉందా నేర్చుకోవడానికి చెప్పండి. ఇప్పుడు అన్ని సినిమాలు ఎలాంటివి చెప్పినా నరికేసే ఎదవలు ఎక్కువైపోయారు. ఆ నరికేసి ఇలా కత్తి పట్టుకుని వాడు లింగి పైకి గట్టి కత్తి నోట్లో పెట్టుకుని ఇలా పరిగెడితే ఈ సిగ్గులేని సన్నాసిగాళ్ళందరూ ఇక్కడ ఫ్లెక్స్ మన సెంటర్లో పెట్టారట. ఇంక నరికబడాలని ముందు నన్ను అడిగితే నరుకుళ్ళు ఫ్లెక్స్లు పెట్టడం ఏంటంటే ఇక్కడ పంచాయతీలు లేదా? ఈ పంచాయతీ లేదా? ఈ ఊరికి పెద్దలు లేరా? ఈ సన్నాసాలు ఈ నరమాదం ఫ్లెక్స్లు పెడితే అడిగేవాళ్ళు లేరా? అడగరు. ఎందుకంటే వీళ్ళకి కూడా అవే కావాలి. మీరు చూడండి, రక్తం మీరు ఎక్కడ చూడండి, రక్తం ఒలిగిపోయి ఒక నాగరికత వచ్చింది చూడండి. ఒకప్పుడు హీరో అంటే పద్ధతి, ఒకప్పుడు హీరో అంటే ఒక సంస్కారం, ఇప్పుడు హీరో అంటే గంజాయి ఎదవలు, పనికి మాలిన ఎదవలు. ఇంకా చెప్పండి, నరికేసి ఈ తలకాయతో చేయట్టుకున్నాడు, ఈ చేతితో తలకెట్టుకున్నాడు, ఈ చేతితో కత్తెట్టుకున్నాడు, ఇలా నరికెత్తుంటే ఈ కురగాలు ఆగుతలేదంట అసలు ఊర్లో. ట్రైనీజ్లోకి వెళ్ళి బ్యాచ్ అంతా అడుగుతున్నాను నేను, ఏమని వస్తున్నాను? అందుకన్నాడు బైబిల్లో, ఇది దుష్టకాలం, దుష్ట క్రియలే ఈ లోకాన్ని వస్తాయి. ఎక్కడ మీరు చూడండి వైలెన్స్ ఈరోజు ఎక్కువ ఇష్టపడుతున్నారు. మీరు చూడండి దుష్టత్వం. ఒక సంసారాలు బాగున్నాయా? ఎంత చెడిపోతే అంత ఫ్యాషన్. ఇప్పుడు కామన్ అండి అంటారు. ఏం కామన్ అడుగుతున్నాను. కామన్ అంట, స్నానం చేసినంత ఈజీగా ఈరోజు మిస్టేక్ చేస్తున్నారు. కామన్ అంట, కామన్ కాదు, కామం. అది చేయట్లేదు చెప్పండి. ఎక్కడ మీరు చూడండి, అరే ఈ వయసులో లేకపోతే ఏ వయసులో చేస్తావు? ఏం చేస్తావరా? ఎవరెస్ట్ ఎక్కుతున్నావా? మీరు ఎక్కడ చూడండి, ఎక్కడైనా బాగుందో ఒక సీరియల్లో డబుల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి. మీరు చూడండి, ఒక పాటలో చెత్త వైరాగ్యం ఉంటుంది. మీరు చూడండి, ఒక సినిమా చెడగొట్టంగా ఉంటుంది. మీరు ఏదైనా చూడండి, సెంటర్లోకి వచ్చి నిలబడండి, మంచి మీకు. అందుకే ఈ మొత్తం ఎంటైర్ టైంని ఏమన్నా తెలుసా? ఇది దుష్టకాలం. ఎందుకు సొసైటీ ఎలా తయారైందంటే దుష్టుడు ఈ ప్రపంచాన్ని ఆవహించాడు. ఐగుప్తిని ఒకప్పుడు ఆవహించి మొత్తం ఐగుప్తిని పాడు చేశాడు. ఇప్పుడు ఐగుప్తినే కాదు, మొత్తం ప్రపంచ దేశాన్ని ఆడే ఆవహించాడు. అందుకే యేసుప్రభు వారు బతుకున్న కాలంలో భూమి మీద ఆయన సంచరించినప్పుడు ఏమన్నాడంటే, వాడి లోకాధికారి, వాడికి నచ్చిందల్లా తోలు బొమ్మల్లా మనుషుల్ని ఆడిస్తాడు. వాడు చంపేయమంటాడు, చచ్చిపోమంటాడు. ఈరోజు అదే కదా ట్రెండ్, చంపేయడమో లేదా చచ్చిపోవడమో. అడిగింది కావాల్సింది దొరకకపోతే ఈ మధ్య సిగ్గులేని అవ్వారాలు మళ్ళీ సెల్ఫీ వీడియో ఒకటి ఇలా పెట్టుకుని వెళ్తున్నానమ్మా, వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నా? పర్లోకం వెళ్తావా? ఎక్కడికి వెళ్తాను అడుగుతున్నాను. వీడు చనిపోయి ఎదవ ఫ్యాషన్ ఒకటి వీడికి ఇలా పెట్టి ఆ ఫ్యాషన్లో చచ్చిపోతున్నాను. మళ్ళీ ఏదో పెద్ద మనకి జాతి ఉద్ధారకుడిలాగా, ఏ దేశం కోసం చనిపోయేవాళ్ళలాగా రైలు పట్టాల మీద కూర్చొని వీడియో తీసుకున్నాడు. అక్కడ మీరు చూసారు లేదో? తనను తాను చంపుకోవడం కూడా ఫ్యాషన్ అనుకునే రోజులు వచ్చేసాయి. మీరు చూస్తున్నారు లేదో? రక్తం మీద జల్లుకుని ఫోటోలు దిగుతున్నారు. మీరు చూస్తున్నారు లేదో? సిగ్గుపడేవలసిన విషయాలు, ఇంకా నేను కొన్ని విషయాలు నేను మరుగు చేస్తున్నాను. సిగ్గుపడవలసిన విషయాలు, ఫస్ట్ నైట్ వీడియోలు కూడా రీల్స్ చేస్తున్నారంటే ఇంకేమనాలి చెప్పండి? ఇంకేమనాలి అంటే ఒక పద్ధతి, ఒక సంస్కృతి, ఒక విధానం ఉందంటే లేదు. నేను అన్నందుకు నన్ను ట్రోల్ చేశారు ఆ మాట, ఏదో అన్నాను. ఒకప్పుడు పెళ్ళికొడుకు ఎంత సిగ్గుపడితే అంత అందం పెళ్ళో. ఆడు బుల్లెట్కి వచ్చేస్తాడు పాట వేసుకొని, వీడు సూటిప్పేసి ఇలా తిప్పుతాడట. వీళ్ళిద్దరు డ్యాన్స్ చేస్తారట. ఈ కెమెరామెన్లు ఉన్నారుగా, ఎలాగలేండి ఈ కెమెరామెన్లు ఉన్నారుగా, వాళ్ళు జూమ్ చేస్తారట. జూమ్ ఇదంటే ఇది మెమోరీ అంట, దాచుకుంటారంట. కంగారు పడుకో, తర్వాత ఉంటుంది బ్రేక్ డ్యాన్స్. నేను చెప్తున్నాను, డ్యాన్స్ లేదన్నాడు. సిగ్గుందా అడుగుతున్నాను. దుష్టకాలం, పనికి మాలిన కాలం. ఇప్పుడు ఈ సొసైటీ నుంచి బయటికి రావాలంటే ఈ సొసైటీని పాడు చేసిన వాడిని పేక మీద అడుగేసి తొక్కాలి. బాగా వినాలి. ఈ సొసైటీని పాడు చేసింది ఎవరు? వాడు.
వాయుమండల సంబంధి యొక్క అధిపతి ఆ రోజు ఐగుప్తిలో తీసి అవతల పాడేశాడు. ఇప్పుడు మళ్ళీ ప్రపంచాన్ని అలానే పాడు చేస్తున్నాడు. వీడిని తీయడానికే యేసు ప్రభు రెండవ రాకడలో రాబోతున్నాడు. వీడిని తీయడానికి రెండవ రాకడలో రాబోతున్నాడు. ఇప్పుడు ఆయన తీస్తున్నప్పుడు, వాడిని తీసేస్తున్నప్పుడు వీడి పద్ధతులు అనుభవిస్తున్న దేవుని పిల్లలైనను చెప్పండి, వాళ్ళు కూడా నశించిపోతారు. అలా నశించిపోకుండా ఉండాలి అంటే ఐగుప్తిలో ఇశ్రాయేలు ఉన్నప్పుడు విపత్తు వస్తున్నప్పుడు వాళ్ళు ఏదైతే పాటించారో, విపత్తు ఈ తరంలో మళ్ళీ మనకు వస్తుంటే రాకడ లేదా ఈ పంచభూతాల మిక్కటమైన యాండ్రంతో లయమైపోతున్న ఆ భయంకరమైన పరిస్థితి వస్తున్నప్పుడు మనం కూడా నశించిపోకుండా ఉండాలి అంటే ఇశ్రాయేలీలు ఏం చేశారో మనం అదే చేయాలి. ఏం చేశారో, ఒక ఏడాది గొర్రెపిల్లలు తెచ్చుకున్నారు, నిర్దోషమైన గొర్రెపిల్లలు తెచ్చుకున్నారు. 14 రోజు సాయంకాలం మంది బలిస్తారు. ఆ గొర్రెపిల్ల మాంసాన్ని తిన్నారు, రక్తాన్ని పూశారు. ఎముకలలో ఒక ఎముకైన ఇరవకుండా జాగ్రత్త పడ్డారు. ఇది ఎవడ పాటించాడో వాళ్ళ బతికారు. ఎవరు పాటించారు? ఇశ్రాయేలు కుటుంబాలు కూటములుగా పాటించారు. సేమ్ మనం అదే పాటించాలి. అంటే ఇప్పుడు రేపు పొద్దున్నే లేచిపోయి గొర్రెపిల్లని కనుకుంటారు, అది కాదు. మార్చాడు, మారింది. ఆ గొర్రెపిల్ల ఇంకా ఉన్నతమైన గొర్రెపిల్లను చూపించడానికి, ఆ రక్తము ఇంకా పరిశుద్ధమైన రక్తాన్ని చూపించడానికి, ఆ గొర్రెపిల్ల శరీరము పరిశుద్ధమైన ఒక శరీరాన్ని ఆ గొర్రెపిల్ల దేనికంటే నజరేయుడైన యేసుకు గుర్తు. 2 చదవండి, ఆ కొరింథీ పత్రిక అదే ఉంటుంది మనకి. ఆ కొరింథీ పత్రిక చదువుతుంటే మనకు అర్థమవుద్ది, ఇదిగో నిజమైన పస్కా బలి పశువు అని యేసు అనే వ్యక్తి మన కొరకు బలైపడ్డాడు. ఇప్పుడు ఈయన్ని అంటే ఇవన్నీ ఆయనకి సంబంధించిన రెండవ రాకడలో ఎవరు బతుకుతారంటే ఐగుప్తిలో ఏదైతే చేశారో అది చేసిన క్రిస్టియన్స్ మాత్రమే బతుకుతారు. ఏం చేశారు? ఒక గొర్రె పిల్లని తెచ్చుకోవాలి, అది నిర్దోషమైనది ఉండాలి. అందుకే యేసుప్రభు గారు గూర్చి డిక్లేర్ ఫామ్ ఏంటో తెలుసా? పిలాతు కానీ ఏ రోజు కానీ అంటారు, ఈయన యందు మాకు ఏ దోషము కనబడలేదు. అక్కడ అన్నాడు గొర్రె పిల్లందు ఏ దోషం ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు ఈ గొర్రె పిల్లందు గవర్నమెంటే చెప్తుంది ఏమని, ఈయన యందు మాకు ఏ దోషం లేదు, నిజమైన గొర్రె పిల్ల. రెండవది, ఆ రోజు ఆ శరీరాన్ని భుజించాలి. ఈరోజు యేసు దేహమును మనం భుజించాలి. ఆ రోజు ఎముకలలోకి ఎముకైన ఎరవద్దన్నాడు. దేనికి గుర్తంటే భవిష్యత్తులో లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఎముక కూడా ఎరవకూడదు. అందుకని మీరు చూడండి, పిలాతు గవర్నర్ ఆయాంలో అక్కడ సిలివేసినప్పుడు కుడివైపు దొంగ కాళ్ళు ఎరగొట్టారు, ఎడంవైపు దొంగ కాళ్ళు ఎరగొట్టారు. కానీ ఎవరి కాళ్ళు ఎరగొట్టలేదు చెప్పండి? ఎరగొట్టలేదు కాదు, ఎరగొట్టకూడదు. ఎందుకంటే నిజమైన పస్కా బలి పశువు కాళ్ళు ఎముకలు ఎరగకూడదు. అందుకే ఆయన ఎముకలు ఎరవలేదు. ఆయన శరీరాన్ని భుజించాలి, ఆయన రక్తాన్ని స్వీకరించాలి. అందుకే చూడండి 14 రోజు సాయంకాలం మంది చనిపోయాడు. మీరు చూడండి, చరిత్ర చదవండి. యేసుప్రభు చనిపోయిన రోజు ఏంటో తెలుసా? పస్కా రోజే చనిపోయాడు. 14 రోజు చనిపోయాడు. సాయంకాలం మంది చమ్మన్నాడుగా 12వ అధ్యాయంలో సాయంకాలం మందే చనిపోయాడు. 9 గంటలకు సిలివేశారు, 12 గంటలకు చీకటి పడింది, 3 గంటలకి చనిపోయాడు. ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుందంటే ప్రపంచాన్ని రక్షించడానికి మన కొరకు చనిపోయిన గొర్రెపిల్ల. ఆ రోజు ఐగుప్తి గవర్నమెంట్లో ఇశ్రాయేలును రక్షించడానికి ఆ గొర్రెపిల్లలు చనిపోయాయి. ఈరోజు ఈ ప్రపంచ ప్రజలను చనిపోతున్న వారిని బతికించడానికి మన కొరకు చంపబడిన ఒకే ఒక గొర్రెపిల్ల. చెప్పండి అది. ఇప్పుడు చెప్పండి, రేపు అంతం ఎలా జరుగుద్ది అంటే బయట రకరకాలు చెప్తున్నారు. పాము వస్తే జరుగుద్ది, రాయి వస్తే జరుగుద్ది. చెప్పండి, కన్నం పడింది పొరకి, ఇవన్నీ కాదండి. అంతం ఎలా జరుగుద్దంటే నేను అంటున్నాను, యేసు ప్రభు రాకడొస్తే జరుగుద్ది. ఆ రాకడ ఎందుకు జరుగుద్దంటే దేవతలకి దేవుళ్ళకి ఈ మాయా స్వప్నాలైన ఏవైతే ఉన్నావో దేవుళ్ళు పేరు మీద మనుషుల్ని పాడు చేస్తున్న ఈ దైంకరమైన దుష్ట శక్తులకి తీర్పు తెచ్చడానికి రాబోతున్నారు. ఆ టైంలో ఏం చేస్తాడంటే ఈజిప్ట్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు దేవుడిని యెహోవాని బయటి దేవతలను ఎలాగైతే నమ్మారు, ఇప్పుడు కూడా మన క్రైస్తవులు ఏం చేస్తున్నారు చెప్పండి? ఇటు దేవుడిని నమ్మేస్తాం, చెప్పండి, అటు మూఢనమ్మకాలు నమ్మేస్తాం. ఇటు దేవుడిని నమ్ముతాం, అటు బయట ముహూర్తాలు పెట్టిస్తాం. మీలాంటి వాళ్ళు సంగతి తెలుసడానికి రాబోతున్నాడు, గుర్తుపెట్టుకో. పాస్టర్ గారితో ప్రార్థన చేసేస్తారు, బయటికి పోయి ముహూర్తం పెడతాడు, నీకు పెడతాడు, కంగారు పడుకో. ఒకప్పుడు హౌస్ ఓపెనింగ్లు జరిగితే చక్కగా ప్రేయర్ చేసి స్టార్ట్ చేసేవారు. ఇప్పుడు సిస్టమ్ మార్చారు. సిస్టమ్ ఏంటి చెప్పినా, ఒక బయటలోకి పని చేస్తున్నారు. వాళ్ళ నమ్మకాలు అవి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆవుని తీసుకొస్తారు, ఆ గదిలో తిప్పుతారు, ఈ గదిలో తిప్పుతారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే అలా తిప్పితే దేవుడు సి అంటాడని ఆవు ప్లేస్లో చెప్పండి
అది పాస్టర్ గారిని తిప్పుతున్నారు. ఈ గదిలో తిరగండి అన్నారు. ఇయే మానుకోమంటే మళ్ళీ చెప్తున్నాను, ఆ పద్ధతిలో మీరు వ్యక్తులను మారుస్తున్నారు, విధానం మారుతున్నారు, కానీ అవే పాటిస్తున్నారు. లేదు చెప్పండి, అవే వద్దు. ఆ రోజు అవి పాటించినందుకే వాళ్ళ సంగతి తెలుసు అంటారు. మీరు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకోండి. రెండవ రాకళ్ళు ఎవరు బతుకుతారంటే, నేను ముగిస్తున్నాను, బాప్టిజం తీసుకుని, బాగా వినాలి, ఆయన శరీరాన్ని తినమన్నాడుగా, ఆ గొర్రెపిల్ల శరీరాన్ని ఎవరైతే రొట్టె విరుస్తారో, బాప్టిజం తీసుకుని ఎవరైతే రొట్టె విరుస్తారో, రక్తాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, యేసుప్రభు నిర్దోషమైన గొర్రెపిల్లగా ఎవరైతే అంగీకరిస్తారో, రెండవ రాకళ్ళలో వాళ్ళు బతుకుతారు. మరి మిగిలిన వాళ్ళు ఏమవుతారంటే, మీ అందరికీ పెద్ద దీపావళి ఉంటుంది, రెడీగా ఉండండి. ఈ పాటించే వాళ్ళకి ఇంకా బాప్టిజం లేకుండా ధీమాగా కూర్చుని కొన్ని పొద్దులు ఉన్నాయి నాకు కనబడుతున్నాయి. ఇవన్నీ ఈ బాప్టిజం లేని యవ్వారాలందరికీ మీ అందరికి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బడిది పూజ. ఏం తప్పు చేసాం ప్రభు అంటే, ఏం తప్పేంట్రా? మరణ దూత సంభవించినప్పుడు ఒళ్ళు దగ్గరెట్టుకోమని కుటుంబాలతో సహా చెప్పానా? రెండవ రాకల్లో అంతకన్నా ప్రమాదం జరుగుతున్నప్పుడు మీకు బాప్టిజాలు లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? రొట్టె ద్రాక్షరసం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే ఆ రోజు రక్షింపడతారు. రొట్టె ద్రాక్షరసం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే రక్షింపడతారు. మరో మాట చెప్తున్నాను, రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలంటే బాప్టిజాలు పొందాలి. ఎవరైతే బాప్టిజాలు ఇంకా తీసుకోకుండా ఉన్నారో మీరు ప్రమాదాన్ని వెనకబెట్టుకొని తిరుగుతున్నారు. ఎందుకు చెప్పిన, యేసుప్రభు రాకడికి జరిగిపోయే పరిస్థితులు వచ్చాయి. నేను ముగిస్తున్నాను. యేసుప్రభు రాకడ జరిగిపోయే పరిస్థితులు వచ్చేసాయి. ఎందుకంటే ఇక జరగాల్సిన ప్రవచనాలు ఏమీ లేవు. మెజారిటీ ప్రవచనాలు జరిగిపోయాయి. ఇక వరుడు సమీపమున ఉన్నాడు, నేడో రేపు వస్తాడు. మిమ్మల్ని భయపెట్టాలని నేను చెప్పట్లేదు. ఇప్పటికే మీ పద్ధతులు మార్చుకోకపోతే మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు అవుతారు. ఏదో ఒకటి జరగవచ్చు. బయటకు పోతే, రోడ్డు మీదకి పోతే గ్యారెంటీ ఉందా? మనం వద్దకపోయినాడు వచ్చి గుద్దేస్తున్నాడు ఎదుటోడు. బయటికి పోయి ఏమైనా తింటే గ్యారెంటీ ఉందా? ఏ తింటే అది క్యాన్సర్ వచ్చేస్తుంది. బయటికి పోయి నిలబడి గాలి పీల్చుకుంటే మంచి గాలి ఉందా? ఎక్కడ మీరు చూడండి, ఏదో ఒక ప్రమాదం ఉంది. మనమైనా పోవచ్చు, చెప్పండి, ఆయనైనా రావచ్చు. ఈ రెండిట్లో ఏది జరిగినా గొర్రెపిల్ల శరీరాన్ని, రక్తాన్ని ఎవడైతే స్వీకరిస్తాడో వాడు బతుకుతాడు. ఇప్పుడు చెప్పండి, 12వ అధ్యాయాన్ని బట్టి ఈ ప్రపంచం ఎలా ముగిసిపోద్ది చెప్పండి? యేసు ప్రభు రాకడతో ముగిసిపోద్ది. ఇది అంచనీసి లెటర్లో రాసుకున్నాడు ఎవరు? న్యూటన్ అంటే ఎవరైనా అడగండి. ఇంకా ఆయన లేకపోతే ఈరోజు విమానాల్లో తిరగలేము మనం. ఆయన లేకపోతే ఈ రోడ్ల మీద తిరగలేము. ఆయన అంత గొప్ప థియరీ ప్రాక్టికల్గా ప్రూవ్ చేసిన వాడు. అలాంటి మేధావి చెప్పింది ఈ రోజుకి మనం పాటిస్తున్నాం. అలాంటి మేధావి ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఏం చెప్పలేదు. లాంగ్ టర్మ్ ఏం లేదు, త్వరగానే అయిపోద్ది అన్నాడు. అది జరుగుద్దో లేదో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైన బైబిల్ని బట్టి చెప్తున్నాను. నాకు తెలిసి మన జనరేషన్లోనే రాకడ జరుగుద్ది నాకు అనిపిస్తుంది. నాకు అర్థమైన బైబిల్ని బట్టి చెప్తున్నాను. ఇప్పటికీ నువ్వు మార్చుకోకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని ఎవరూ రక్షించరు. ఆ రోజు ఇశ్రాయేలుకి చెప్పాడు, కుటుంబాలుగా కూడుకోమని. రాకడొచ్చే సమయానికి గృహ కూడుకులు పెట్టుకోండి. కనీసం ఇంట్లో అయిన కూడుకులను, ఎక్కడ సభ జరిగితే అక్కడ కూర్చో, ఎక్కడ ప్రేయర్ జరిగితే అక్కడ కూర్చో, ఎక్కడ ఆరాధన అంటే అక్కడికి పో, ఎక్కడ కూటమి అంటే అక్కడ కూర్చో. ఎందుకంటే ఆయన వచ్చే సమయానికి సహవాసంగా కూడుకునుట మానొద్దు. ఆ సహవాసంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు బతుకుతారు. అలా మరణదూత వచ్చింది, వాళ్ళని దాటిపోయింది. రాకడ వచ్చినప్పుడు మనం ఎత్తుకుని పోయేది ఒకే ఒక్కటే, కూటములుగా కూడుకోండి, ప్రభుని ఆరాధించండి. ఇదే జరగబోయే భవిష్యత్తు. ఆ రోజు ఐగుప్తి, ఈరోజు లోకం. ఆ రోజు కానాను, ఈరోజు పరలోకం. ఆ రోజు ఇశ్రాయేలు, ఈరోజు సంఘం. ఆ రోజు మోసే, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇదే ప్రపంచానికి జరగబోయే భవిష్యత్తు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు తండ్రి. ప్రతి ప్రాంతానికి మాటలు అవసరం తండ్రి. భవిష్యత్తు ఎలా జరుగుద్దని తండ్రి రకరకాల గుసగుసలు మాట్లాడుకుంటున్నారు, కానీ భవిష్యత్తు ఇలానే జరుగుద్ది తండ్రి. ఈ విషయాల మీద కేంద్రీకరించి తండ్రి ఇంకనూ సంఘానికి రాకుండా, ఆత్మరక్షణ లేకుండా, రక్షణ అనుభవం పొందుకోకుండా, బాప్టిజం లేకుండా ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో వాళ్ళకి ప్రమాదం తండ్రి. రాకడ గడియలు తండ్రి మాకు అర్థమవుతున్నాయి. మా తరంలోనే తండ్రి రాకడ జరిగే అవకాశం తండ్రి ఉందని మాకు చదువుతున్న బైబిల్ని బట్టి మాకు అర్థమవుతుంది తండ్రి. జరగాల్సిన ప్రవచనాలన్నీ జరిగిపోయాయి. దుష్టుడు ఎక్కడ చూసినా తండ్రి వాడు కనబడుతున్నాడు.